లెట్ స్టార్ట్ అండి. మనకి లాస్ట్ వీక్ భానుమతి మేడం గారు అన్ని వివరించారు. మనం టోటల్ గా కూడాను మనం కార్డ్స్ బ్లాక్స్ గురించి మనం నేర్చుకున్నాం. సెల్ఫ్ బ్లాక్స్ ఏంటి అన్నది నేర్చుకున్నాం మనం లాస్ట్ వీక్. దాని గురించి ఎలాగా ఏంటి అన్నది మొత్తం వివరంగా మేడం వినిపించారు, మనకి చెప్పారు. మనం అంతా నోట్ చేసుకున్నాం. మీ అందరూ కూడాను అన్ని అర్థమైనవి అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అంటే మధ్యలో 2-3 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, తర్వాత మీరే అండ్ మాకు అర్థమవుతుందండి మేడం గారు చెప్పేది, మాకు ప్రతి ఒక్కటి అర్థమవుతుందని చెప్పారు. కాబట్టి మేడం గారి క్లాస్ మొత్తం కూడా మనం విన్న తర్వాత, ఇన్ఫాక్ట్ నాకు పర్సనల్ గా కొన్ని కాల్స్ వచ్చినాయి, కొన్ని కాల్స్ మిగతా వాళ్ళకి కూడా వచ్చినాయి. వాళ్ళందరూ కూడాను ఎవరికి కూడాను మాకు అర్థం అవ్వలేదు అన్న పాయింట్, ఏమన్నా ఈ పాయింట్ ఏంటి ఆవిడ చెప్పింది మాకు అర్థం కాలేదు అన్నది నాకు ఎవరు అడగలేదు. ఎందుకంటే ఇక్కడ మనం సందేహించాల్సిన పని లేదు. సీనియర్ మోస్ట్ టీచర్ కదా అని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆవిడ ఇంత శ్రమ తీసుకొని ఇక్కడికి వచ్చి మనకు నేర్పిస్తున్నారంటేనే మనం అందరం నేర్చుకోవడానికండి, మనం అందరం నేర్చుకోవడానికి ఉన్నాం ఇక్కడ. ఓకే, ఆ నేర్చుకోవడానికి కోసమే ఆవిడ టైంలోంచి తీసి మనకి ఇస్తున్నారు. కాబట్టి ఒకవేళ మనకు అర్థం కానిది ఏమైనా ఉంటే సరే, ఈ గంట లోపల మనకి టైం దొరకకపోతే తర్వాత అయినా సరే మీరు నాకైనా ఫోన్ చేయొచ్చు, మేడం గారికైనా ఫోన్ చేయొచ్చు, పద్మజ గారికైనా ఫోన్ చేయొచ్చు, ఎవరికైనా మీరు ఫోన్ చేసి అడగచ్చు. లేదంటే నాకు మెసేజ్ పంపించండి, సార్ ఈ పర్టికులర్ పాయింట్ లో నాకు అర్థం కాలేదు మేడం గారిది అని చెప్పి కూడా మీరు అడగచ్చు. సో దట్ దానికి మళ్ళా మేము సమాధానం ఇస్తాం మీకు. ఓకే, ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. నౌ మేడం ప్లీజ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నమస్కారం అందరికీ. నమస్కారం. మన మురళి గారు సార్ చెప్పినట్లుగా సార్ చెప్పేది మన అందరికీ బాగా తెలుస్తుంది. మీకును తెలుసును, నాకు తెలుసు, అందరికి తెలుసును. అయితే నేను చెప్పేది మట్టు ఏమంటే, ఆయన చెప్పేది ఎట్లా చెప్తారు, ఎందుకు చెప్తారు అనేది ఎవరికి అర్థం కాలే. మేము పక్కన ఉండి తెలుసుకుని దీన్నదా ఇట్లా చెప్తారు, దీన్నదా ఇట్లా చెప్తారు అట్టని మేము ఫాలో చేసి దాన్ని కనిపట్టి ఆ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేది మట్టందా మా పనియే తప్ప మిగతా మతే అంత సార్ చెప్పిన విషయాలు మట్ట మనం మాట్లాడేది మొత్తమే. అది ఎగ్జాంపుల్ ఇచ్చేది వల్ల టక్కని అందరికీ అర్థం అవుతుంది అంతే, మత్తబడి వేరే ఏమీ లేదు. అందరికీ ఒకే విషయంలో సార్ పెడతారు. ఒక్కొక్కరు అర్థం చేసుకునేందుకు కొంచెం కష్టం ఉండదు. మాకే 4-5 ఏళ్ళ కాలదా ఓ ఇదిదా సార్ ఇట్లా చెప్తారు వాళ్ళు ఉండి అట్టని మేము అర్థం చేసుకుంటాం. ఏంటంటే క్వశ్చన్ అడిగితే కూడా సార్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంతదా అడగండి, చూడు నువ్వు ఫాలో చేయి, నువ్వు చదువు అట్టనేస్తారు. ఏం చేయను కాదు, మనం అడగడం కాదు, మనం చూసి మన కాలదా ఇప్పుడు ఒక 5 ఏళ్ళ కాలం కదా, ఆహా దీన్నదా ఇట్లా సార్ చెప్తారు మనకి అర్థం లేదు. అట్లయితే మనమే ఇంత కష్టపడతామంటే ఎప్పుడో ఒకసారి అడిగే వాళ్ళకి ఎట్లా తెలుసును, అప్పుడు మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికీ. అట్లనేసిదా నేను క్లాస్ ఎత్తనే వచ్చిందే. ఏంటంటే మనమేం కొత్తదికి ఏం చెప్పేది లేదు. సార్ చెప్పేది అర్థం లేకుండా మన ఎగ్జాంపుల్ తో చెప్పేటప్పుడు టక్కని మనంతా ఇన్స్టెంట్ గా ఒక మ్యాటర్ చెప్తే టక్కుని మనకు అర్థం వస్తుంది కదా. దానివల్ల నేను అది మరి ప్రాక్టీస్ చేసి అప్పుడు అట్లనే అది ప్రబలం అయిపోయింది అంతే. దానివల్ల ఇప్పుడు మీ దగ్గర వచ్చి మాట్లాడడానికి నాకు చాలా సంతోషము. ఎటనో మీరందరూ పాపం యాలంటే నేను మాట్లాడే తెలుగునే మీరు అర్థం చేసుకుంటారు, పర్వాలేదు. ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మురళి సార్ ఈ రోజు నేను మాట్లాడాలంటే కొంచెం ఏదైనా ఒక డిఫికల్ట్ ఉంటే అంటే మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకంటే తగినట్టుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. అది నేను చెప్తాను, ఎక్కడ చెప్పాలని నేను చెప్తాను, అది చేస్తాను. సరే, ఇప్పుడు వచ్చి లాస్ట్ వీక్ వచ్చి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఆలోచించేది ఏమంటే కార్డ్స్ బ్లాక్స్ రెండుగా. బ్లాక్స్ అనేది లాస్ట్ వీక్ మనం చూస్తుంది. మళ్ళాగా బ్లాక్స్ అనేది అన్న ఎట్ట చూస్తామంటే మనమే ఎట్ట మనం సెల్ఫ్ బ్లాక్ చేస్తామో అది ఎంత మన హారాలో ఉంటుంది, అది మన ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం ఉంటేనో, ఏ ప్రశ్నలు ఉంటేనో, దేనికినో అది ఇబ్బందిగా ఉండాలి, ఏది జరగకుండా ఉండేదానికి ఏమి కారణమో, ఇదంతా మనం ఎంత సెల్ఫ్ బ్లాక్ చేస్తామో దానికి తగినట్టు కదా మనకి అంతానే జరుగుతుంది. అట్లనేదైనా మన ఎగ్జాంపుల్ తో లాస్ట్ వీక్ చూస్తుంది. దాంట్లో ఒక 1 or 2 పాయింట్స్ నేను చెప్తాను. నాకు ఇది జరగదు, నా వల్ల ఇది చేంజ్ కాదు, నాకు పని రాదు, నాకు బిజినెస్ రాదు, నాకు చదవడానికి రాదు,
నాకు పెళ్లి పట్టదు, నేను బిడ్డ కనను, నాకు భయం ఉంది. ఇది మారిగా ఒక సిల ప్రాబ్లమ్స్ నే నాకు రాదు, నాకు పట్టదు, నాకు చెయ్యదు, నాకు ఒళ్ళు సరికవ్వదు, నాకు ఎప్పుడే ప్రాబ్లం ఉంటుంది, నాకు లివర్ ఫెయిల్ అయిపోయింది, ఇంకా అది సరికాదు అట్టనేసి మొదల్ల మనం ఇది మాట తలచేసి మళ్ళాగా దానికి ట్రీట్మెంట్ ఎత్తేదో, లే మెడిసిన్స్ ఎత్తేదో, లే ఫర్గినెస్ చదివేదో ఏది ఒకటి మనం ఫాలో చేసానో దాంట్లో రిజల్ట్ వస్తుందా అంటే ఖండితంగా రిజల్ట్ రాదు. అంటే మనం సెల్ఫ్ బ్లాక్ చేసేస్తే జరగదు, రాదు, పట్టదు అట్టనే చేసేస్తే మనం బ్లాక్ చేసేస్తే దాని వెనకాల మనం ఏది చేస్తేనో అది జరగదు అనేదానిక మన ఎగ్జాంపుల్ తో లాస్ట్ వీక్ మనం ఆలోచిస్తే. అట్లనే మళ్ళీ ఇంకేం చూస్తామంటే మన దగ్గర ఉండి ఎవరికంతా కాసిపోతుంది, మనం ఎవరికంతా అమ్ముతాము, మనం తెలుసుకుంటాము. ఇది వరకు మనం ఎట్లా మనం గుర్తుపెట్టి ఉంటామంటే ఇంకొకరి దగ్గర ఉండే వచ్చే ఒక ఎనర్జీ కనెక్షన్స్ తో మనకి ఎఫెక్ట్ చేస్తుంది. సో దాన్ని మనం ఎట్లా రిమూవ్ చేసుకోవాలా, అది రాకుండా మనం ఎట్లా చెయ్యాలా, అది వస్తే మనకి ఏం ఇబ్బందులు ఇస్తుంది అట్లేదానే మనం చూస్తూ ఉంటుంది. అయితే ఫస్ట్ గా మనం ఏం చేసి ఉంటామంటే లాస్ట్ వీక్ మన దగ్గర ఉండి ఎవరికంతా కాస్ట్ పోతుంది అట్లనేది మనం చూస్తుంది. సో అది ఎగ్జాంపుల్ తో మనం కూర్చుండే చోట్ల ఉండి ఎవరెవరికి కార్డ్స్ అమ్ముతాము అట్లనేసి మనం చూస్తుంది. ఈ రోజు మనం ఏం చేయబోతామంటే ఇంకొకరి దగ్గర ఉండి మనకి ఎట్లా కార్డ్స్ వస్తుంది అట్లనేదానే మనం చూడబోతాము. అది కార్డ్స్ అనేది మనకి బాగానే తెలుస్తుంది. ఇంట్లోనూ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మన ఇంట్లో జరగటం ఉండే ఒక సిల ప్రాబ్లమ్స్ లో పెట్టి రిలేషన్షిప్ పెట్టి చెప్పేటప్పుడు టక 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 మనకు అర్థం అయిపోతుంది. దానివల్ల దాని ఎగ్జాంపుల్ పెట్టి చెప్తాను నేను. సో ఇప్పుడు మన ఆరాలో మళ్ళా ఇంకొకసారి నేను ఫస్ట్ చెప్తాను, బాగా ఆలోచించండి. మనకి ఏది జరగకుండా ఉండినో, మనకి ఏ ప్రాబ్లం ఉండాదో, మనకి ఏం డిసీజ్ ఉండాదో, మనకు ఏం నిమ్మతి లేకుండా ఉండామో, మనకు ప్రశాంతం లేకుండా ఎట్లా ఉండామో దీనికి అంతటికీ కారణం ఎవరెవరికి ఏమేం ప్రాబ్లం ఉండాదో, ఏమేం కష్టములు ఉండాదో దానికి అంతటికి కారణం ఏమంటే వాళ్ళ ఆరాలో ఉండే నెగటివ్ కనెక్షన్, నెగటివ్ ఎనర్జీస్ ఆ కారణము. ఫస్ట్ అది బాగా అర్థం చేసుకోవాలా. ఎవరైనా ఒకరు నాకు ప్రచన, నాకు ప్రాబ్లమ్స్, నాకు డిసీజ్ ఉండాది, నాకు కొడుకు సర్లే, నాకు కూతురు సర్లే, నాకు ఇల్లు సర్లే, ఏదో ఒకటి అడుగుతారని పెట్టుకోండి. దానికి ఏం రీజన్ ఉంటుంటే ఖండితంగా వాళ్ళ ఆరాలో ఉండే నెగటివ్ కనెక్షన్, నెగటివ్ ఎనర్జీ ఫస్ట్ రీజన్. అది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు చూస్తాం ఎవరి దగ్గర ఉండి మనకి కార్డ్స్ వస్తుంది అట్లని మనం చూడపోతాము. అది ఫర్గినెస్ లో ఉండే బుక్స్ లో ఉండే అన్ని సమాచారాలను మీకు బాగా తెరచును. దానికి ఎగ్జాంపుల్ తో మనం చెప్తాం. ఇప్పుడు మనం ఏం చూడపోతామంటే ఇంకొకరి దగ్గర ఉండే మనకేం కార్డ్స్ వస్తుంది, మన దగ్గర ఉండే కార్డ్స్ వచ్చి ఇంకొకరికి ఎట్లా పోయింది అనేసి లాస్ట్ వీక్ మనం చూస్తే మన దగ్గర ఉండి ఒక థాట్ అది నెగటివ్ గా ఉండేనే పాజిటివ్ గా ఉంటేనో ఆ థాట్ లెవెల్ థాట్ ఎనర్జీగా అట్లయితే మంచిగా కలిస్తే మా నెగటివ్ ఎనర్జీ, చెడ్డది తెలిస్తే నెగటివ్ ఎనర్జీగా మారుతుంది. మంచిగా తెలిస్తే పాజిటివ్ ఎనర్జీ, చెడ్డది తెలిస్తే నెగటివ్ ఎనర్జీ. అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మంచిదిగానో చెడ్డదిగానో నేను ఒకటి తలిస్తుంటే అది నెగటివ్ గానో పాజిటివ్ గానో మారి చేంజ్ అయ్యి నా ఆరాన్ని చెడిపి ఎవరు తలిస్తానో వాళ్ళ ఆరాలపై కనెక్షన్ అవుతుంది. నేను నెగటివ్ గా తెలిసినట్టే అది నెగటివ్ ఆరాగా నెగటివ్ కనెక్షన్ గా పోతుంది. నేను పాజిటివ్ గా తెలిస్తుంటే అది పాజిటివ్ అనే ఎనర్జీగా మారి పాజిటివ్ కనెక్షన్ వాళ్ళకి అవుతుంది. సో మంచిదినే ఉండాలి, చెడ్డదినే ఉండాలి. ఇది బాగా ఇది బేసిక్ నాలెడ్జ్ అంతా, ఇది మనకి అందరికీ తెలుసును. ఇప్పుడు మనం ఏం చేయపోతామంటే ఇంకొకరి దగ్గర ఉండి మనకి ఎట్లా కార్డ్స్ వస్తుంది అట్టయితే మనం ఏం తెలుస్తామంటే ఎవరో మనకి అర్థం లేకుండా, ఎవరో మనకి ముఖం తెలియని వాళ్ళు, ఎవరో మనకి అంపేదా మనకి కార్డ్స్ గా వచ్చి మనకి ఫ్యామిలీలో ప్రాబ్లం అవుతుంది అని తెలుస్తాము. అది ఒక పక్క అట్లా ఉండని దాని ముందుగా మన పక్కనే ఉండే వాళ్ళ దగ్గర, మన కూడానే ఉండే వాళ్ళ దగ్గర ఉండి ఎట్లా మనకి కార్డ్స్ వస్తుంది. ఇప్పుడు అఫర్మేషన్ బుక్ ఎత్తి మనం చదువుతాము. ఎందుకు మనం దాన్ని చదవటానికి, ఎందుకు ఒక రోజుకు 7 times చదవమంటారు అట్లనేదానా ఇప్పుడు మనం ఆలోచించాలి. పేజ్ నెంబర్ 1 వచ్చి మన అందరికి బాగా తెలుసు. మనం ఏమో తప్పులు చేస్తుంటాం. లాస్ట్ వీక్ దీని గురించి మనం బాగా మాట్లాడేస్తే మనం ఏదో తప్పు చేసి ఉండామని ఎవరు తలికండి, మనం తప్పు చేసేస్తే తలివాళ్ళం. మనం నేను చేసేస్తే దానివల్ల పరమాత్ముడా నన్ను ఫర్గివ్ చెయ్యి అట్లనే అడిగేదిదా పేజ్ నెంబర్ 1. ఎవరుగా ఉండానా, ఏమిగా ఉండానా, కొత్త వాళ్ళు, పాంట వాళ్ళు, ఎవరికి బిడ్డగా ఉండానో 10 అంటే బిడ్డ అది 10, ఎవరుగా ఉండానో పేజ్ నెంబర్ 1 వచ్చి ధారాళంగా అందరూ చదవచ్చు, చదవాలి. పేజ్ నెంబర్ 1
నేను ఏదో తప్పు చేసినా ఆ తప్పుకు పరమాత్మ నన్ను కర్మించాయి అతని నేను పరమాత్ముడి దగ్గర ఐదేది పేజ్ నెంబర్ 1 దాన్ని వచ్చేస్తాము. అది వచ్చి జనరల్, అందరూ చదవాలి, అది జనరల్. ఓకే, ఇప్పుడు పేజ్ నెంబర్ 2 అతనేది ఏంటంటే అమ్మ నాన్న అన్న తమ్ముడు ఆ ఫ్యామిలీ రిలేషన్ ఉండదు కదా, వదిన రిలేషన్షిప్ అంతా ఉండదు కదా, అది మారిగా ఉండేవాళ్ళకు దానికోసం మనం చదివేదే ఒక క్షమాబంధనది. క్షమాబంధనదనా సార్? కరెక్టా సార్? మళ్ళీ పరికేకి క్షమా ప్రార్థన నానా క్రియేట్ பண்ணிக்கிட்ட క్షమా ప్రార్థన ఏదైనా ఓకే మేడం, క్షమా ప్రార్థన అంతే. క్షమా ప్రార్థన, ఓకే, క్షమా ప్రార్థన. ఇప్పుడు ఆ పేజ్ నెంబర్ 2లో ఏముండదంటే తల్లి తండ్రి మనం తెలుసుకోవచ్చు. తల్లి దగ్గర మనకేం కార్డు రాకపోతుంది, ఆ తల్లికి ఎందుకు మనం పరిగణించి చదవాలా అంటే మనం చూడొచ్చు. ఒకే ఒక ఎగ్జాంపుల్ బట్ట చెప్తారు చూడండి, తల్లికి ఎందుకు మనం పరిగణించి చదవాలనేసి. ఇప్పుడు నా తల్లి ఉండాలి, నన్ను చిన్నప్పటి నుండి కనిపించి పెద్దది అయ్యే వరకు బాగా చదివించి ఒక డాక్టర్ చేసి బిడ్డకు పుట్టేటప్పుడే నా కూతురు పెద్దది అయ్యి అది డాక్టర్ అయ్యి ఫారిన్ లో పోయి సెటిల్ అయ్యి మంచిగా సంపాదించి పెద్ద పేరెత్తి రావాలనేసి నా తల్లి నన్ను సాగుతారు. అట్లా పెట్టుకోండి మే. అది సాంకి నాకు 25 ఏళ్ళ 30 ఏళ్ళ అయ్యేటప్పుడు నేను డాక్టర్ అయిపోతానమ్మా, నాకు ఇంకా రేపుకి వచ్చి ఒక ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్లో చైరంత వేస్తాక నేను రేపటికి టికెట్ తీసుకుని నేను యుఎస్ పోతా ఉన్నాను. సో నీ ఒక ప్రార్థన ఫలితం అయిపోయింది, నీ ఒక బ్లెస్సింగ్స్ నా ఇంత దూరం నేను వచ్చుంటానమ్మా. అట్లనే చాలా సంతోషంగా మీ అమ్మ దగ్గర చెప్తారు. అమ్మ నేను చెప్తారు చాలా సంతోషం, ఓ ఇంకా 2 రోజులు నువ్వు పోతావా, చాలా సంతోషం అబ్బా, నా డ్రీమ్స్ అంతా ఫలితం అయిపోయింది, నువ్వు మంచిగా పోయిసిరా అని చెప్తాది. సో ఎప్పుడబ్బా పోతావు? అమ్మా ఇంకా 2 రోజులు ఉండాలి. ఈ బుధ మేనేజర్ ఫోన్ చేసినారు, ఏమంటే ఇంకా ఒక్క చైర్ అంతా వేయాలంట, అంత టికెట్స్ అంతా రెడీ అయిపోయింది. సో శాంక్షన్ కి ఒక చైర్ అంతా వేస్తే నేను రేట్ పొద్దున టికెట్ ఎత్తున వచ్చేసింది, 7ంటికి నేను పోతాను అనమాట అని చెప్పేస్తాను. అంతే. అమ్మ తోట ఏం తెలుస్తారు, ఓ రేపు టికెట్ వచ్చేస్తుందా, అవ్వమ్మా రేపుకి వస్తాను. ఓ టికెట్ వచ్చిన 2 days లో పోతావా, అవ్వమ్మా 2 days లో పోతా. సరిపా అతని సరి చెప్పేసి తోట అమ్మగారు ఏం చేస్తారంట, అయ్యో నాకు ఇప్పుడు 60 ఏళ్ళ తగ్గింది, నాకు హార్ట్ ప్రాబ్లం, వీడు పోతే 2 ఏళ్ళ వాడు వచ్చేదానికి, వీడు వచ్చేలోపు నాకు ఏదైనా అయిపోతే, నేను చచ్చేటప్పుడు వీడు పక్కన లేకపోతే, నాకు వాడు నీళ్ళు పోయిపోతే, వాడు పక్కన లేకపోతే అటన్నది తలిస్తుంది అంతే, వేరే లేదు. ఒక తలింపాట తలిస్తుంది. నాకేదైనా అయిపోతే, తక్కువ ఏదో కింద పడిపోతే, నాకేదైనా ఒక ప్రశ్న వచ్చేస్తే అక్కడ నుండి వాడెట్ట వస్తాడు ఫ్లైట్ లో, అది వరకు నా ప్రాణం ఉండుగా, అతను తలిచేసింది అంటదా. సో మాస్టర్ నేను డైరెక్ట్ గా ఆఫీస్కి పోతాను. నేను పోయి మేనేజర్ వచ్చి సైన్ వేస్తే నాకు అంతా టికెట్స్ వీసా పాస్పోర్ట్ అది ఇది మొత్తం నాకు హ్యాండ్ అవుట్ చేస్తారు. నేను పోతాను, 10 గంటలకు వచ్చేయండి, మీకు అంతా ఆర్డర్ ఇస్తాను చెప్తారు. నేను పోతాను, 10:30 గంటకు మేనేజర్ చెప్తారు, సార్ ఇదో ప్రాబ్లం పిల్ల, మేనేజర్ లీవ్ వేసి ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏదో ప్రశ్న వాళ్ళు ఉంది, ఒక 2 days వెయిట్ చేయండి సార్. మళ్ళాగా 2 days తాలి అంతా ఏం సార్ శాంక్షన్ అయిందా లేదు, అంతా రెడీగా ఉండాలి చూడండి, టికెట్స్ ఉండాలి, బుకింగ్ ఉండాలి, అయ్యనారు అంతా ఉండాలి, ఒక సైన్ మొత్తం కావాలా. అది ఏమి ఇబ్బందమో సార్ రాలేదు పోదు మనకు, ఆయన వచ్చి చైరాంటి వేసి పెట్టిన తోటతో మీకు ఇష్యూ చేసేస్తాం అంతే. ఈయనట్లు కూర్చుంటారు, ఏమైంది నడువులో ఏం జరిగింది అట్టయితే అమ్మకు సంతోషం, మీ పోయే దాంట్లో ఏ ఒక ఇదినో లేదు, అయితే కలిసింది కాదా, బ్లడ్ రిలేషన్ కాదా, తల్లి కాదా, అది వీడు పోతే నన్ను వచ్చి చూస్తుడో, నా వాడు వచ్చేటప్పుడు నేను చచ్చిపోతే ఏం చేసేది, అతను కలుస్తుంది కదా, ఆ కలిసే ఒక కార్డ్స్ అక్క ఎనర్జీ లెవెల్ ఏమైందంటే వీడు ఫారిన్ పోయేదానికి ఉండే ప్లాన్ ఉండసుడి, ఆ ప్లేన్ లో బ్రేక్ చేసే మరి ఈ కార్డ్ వచ్చి ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా కార్డ్స్ అది. ఇది అర్థమైందా అంటే లేకపోతే నీకు சொல்லுங்க సార్ కొంచెం ஒரு కార్డ్ ఎప్పుడు ఎఫెక్ట్ అర్థమైందండి, కదండి, బాగా చెప్తున్నారండి, అర్థమైంది. చిన్న ఎగ్జాంపుల్. ఇంకోటి కూడా సింపుల్ గా చెప్తాను చూడండి. నా కొడుకు పెళ్లి చేస్తే నేను 25 ఏళ్ళదైంది. పెళ్లి అయ్యేదానికి ముందు వరకు అమ్మా బట్టలు ఎత్తి పట్టండి అమ్మా, అమ్మా బ్రష్ ఎత్తి పట్టండి అమ్మా, అమ్మా టిఫిన్ ఎత్తి పట్టండి అమ్మా, అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళిపోతానమ్మా, ఓ నోరు తెరిస్తేనే అమ్మా అమ్మా అమ్మ అని చెప్పి అలవాటు అయిపోయింది. నాకు ఏవాళ అమ్మ 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 అని చెప్పుకొని నేను సరిచుకుంటున్నాను. పెళ్లి అయ్యింది, 1 వారం తగ్గింది. ఎప్పుడు వణికిపోయినానో అమ్మానే వెళ్ళిపోతానని చెప్పేసిపోతుండ్రు, ఎక్కడ ఉంటేనే అమ్మా బాయ్ అటెనేసిపోతాడు. 1 వారం తగ్గింది.
ఫస్ట్ రోజు నా దగ్గర చెప్పినాడమ్మా నేను వెళ్ళిపోతున్నాను. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు నేను అక్కడనే ఆ పనికి ఓరంలా కిచెన్ లో కూర్చుంటాను. వాడి పనుల దగ్గర మాట్లాడేసి పోయి నేను నాకు ఫోన్ మాట్లాడు, నేను మెసేజ్ పెట్టాను, అట్లా పెట్టాను ఇట్లా పెట్టాను మాట్లాడేసి పోతాడే. ఒక్క మాట నేను ఇక్కడ కడాని మూలలు కూర్చున్నాను, అమ్మా నేను వెళ్ళిపోతాను, ఒక్క మాట నా బిడ్డ నా దగ్గర మాట్లాడేదే అతని ఆ తల్లి తలిస్తుంది, వేరేమి లేదు. నా దగ్గర ఒక్క వారంలో కూడా నా మర్చిపోతేవారా, ఒక్క మాట నా దగ్గర చెప్ప, అమ్మా నేను వెళ్ళిపోతాను, ఒక్క మాట నా దగ్గర చెప్పకూడదా, అతను తలిస్తుంది అంతదా, వేరేమి నోట్లో కూడా మాట రాలే, హృదయంలో తలిస్తుంది. అట్లా ఎత్తుతుడు బైక్, హాయ్ బాయ్ నేను నీకు మెసేజ్ పెట్టాను అటు పెండ్ల మీద చెప్పేసి బైక్ ఎత్తారు. అట్లా టర్నింగ్ అట్లా తిప్పేటప్పుడు ఒక కుక్క అడ్డంగా వచ్చి ఆ కుక్క పైకి డాష్ అయ్యి వాడి కింద పడి వాడి కాళ్ళ దెబ్బ తగిలి 10 నిమిషాల లోపల వాడి ఇంటికి దెబ్బతో ఇంట్లో వస్తాడు. ఇది ఎట్లా ఒక్క మాట తల్లి తలిసింది కదా హృదయాంతలో, అది తోటతో వచ్చి వాడు ఎఫెక్ట్ అవును, ఊరికి కాదు. అయితే ఆ చోట్లో తల్లిగా ఆయమ్మ ఉండే మరికి నేనుంటేను నేను అట్టదా తలిస్తున్నా, ఎవరుంటేనే అట్టదా తలిస్తాం మనం. అయితే అది వచ్చి ఎట్ట ఎఫెక్ట్ అయ్యి వాడికి అది బాధిస్తాయని చూడండి. ఎప్పుడు పోయి అదే రోజుదా, ఎప్పుడు పోయి అదే బైక్దా, ఎప్పుడు పోయి అదే స్పీడ్దా, అన్ని అదేదా. ఆ టైంలో వాళ్ళమ్మ తడిచిన ఒక కార్డ్ కనెక్షన్ వాడికి ఒక అటాచ్ అయిపోయి కనెక్షన్ అయ్యి ఆ కుక్క పైకి అది యాక్సిడెంట్ చెయ్యకూడదు బ్రేక్ వేసిన తోటతో వాడి కింద పడి దెబ్బ తగిలి, లేదంటే ఒక 100 మీటర్స్ నే వాడికి దెబ్బ తగిలిపోయింది. తోట దెబ్బతో ఇంటికి వచ్చేసింది. మళ్ళాగా లబోని కొట్టుకుంటేది అదే తల్లిదా కొట్టుకుంటా, అయ్యోయ్యో నీకు ఇట్టయిపోయిందారా నేను తెలిసి తప్పైపోయానే, దేవుడా నా కొడుకున కాపాడమే అట్ట నా తల్లి తలిస్తారు. సరే ఇట్లా చెప్తా పోతే టైం సాల్దు. ఓకే, ఎగ్జాంపుల్ కోసం ఎట్లా కార్డ్స్ వచ్చి కనెక్ట్ అయ్యి మనకి ప్రాబ్లం వస్తుంది నేను తెలుస్తాను. దానివల్ల ఎందుకు మన తల్లికి చదవాలంటే, ఎట్ట ఉంటున్నా తల్లి దగ్గర ఒక కార్డు మనకు వస్తానే ఉంది. ఈ కొడుకు మొత్తం 1.5 లక్షలు సెలవు చేసి జీతం వస్తుంది. ఇంకొక కొడుకు వాడు తమ్ముడు దానే, వాడికి 50,000 కూడా రమ్మంటది. వీడికి కొంచెం హెల్ప్ చేస్తే ఎంత బాగుండు, అతను తల్లిగా ఉండే ఆ అమ్మ కలుస్తూ ఇది మాడిగింత కలిసేది మనకి ఎఫెక్ట్ అవు. దానివల్లదా ఏది ఎట్టంతా మనకి అక్కడనే లేదబ్బా, మనకి ఎవరి దగ్గర ఉంటే కారు రాకంటూ ఉంటే కదా మనం బాగుంటాం. దానివల్ల తల్లికి మనం చదవాలి, తల్లిదండ్రులకు చదవాలి. పేజ్ నెంబర్ 2 ఖండితంగా చదవాలి. అదే మరి అన్నలు తమ్ముడుగా ఉంటాయి కూడా, తమ్ముడు ఉంటాడు ఎప్పుడు చూసేనా అంతా ఒకే మరిగా ఇంట్లో అన్ని జరిగినాయి. ఏముంటేనే సరి అన్నకు మొత్తం 1% ఎక్కువగా ఒక అఫెక్షన్ పడుతుంది. అమ్మ నన్ను అంత బాగా చూసేది లేదు, ఇది ఒకటి వాడు అట కలిసి తోట వాడికి తీసి ఇచ్చేస్తారు. అయితే నేను అడిగి 2 రోజులు అడిగితే కూడా నాకు తీసియరు. ఇది మరి ఏదో ఒక ఇబ్బంది మా హృదయంలో ఉండదు. వాళ్ళు అది చెప్పరు, వాళ్ళ మనసులో పెట్టుకుంటారు. ఇది మారిగా చిన్న ప్రశ్నలుగా నేను చెప్తాను. ఇదంతా వాళ్ళు ఎంత ఇబ్బంది మనసులో అవుతారో అది ఇంత ఎనర్జీ లెవెల్లో నెగటివ్ ఎనర్జీగా వాళ్ళకి పోయి కనెక్ట్ అవుతుంది. సో దానివల్ల పేజ్ నెంబర్ 2లో మనం ఏం చేస్తామంటే, తల్లి తండ్రి అన్నల తమ్ముడు అన్న పండ్ల తమ్ముడు పడ్ల ఇంకా మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ లో ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ మనం ఫర్గిన చదవాలికి అదే రీజన్. ఇది పేజ్ నెంబర్ 2. ఎవరి దగ్గర కనెక్షన్ వస్తుంది అనే దానికి మనం ఎవరెవరినో మనం కాల్కులేషన్ వేస్తాం కదా, అది ఇంత సెకండ్ ట్రాక్ లో పెట్టాం. ఫస్ట్ ట్రాక్ ఏది అంటే ఇదిదా మన ఫస్ట్ ఇంపార్టెన్స్. సో పేజ్ నెంబర్ 2 ఫ్యామిలీకి మనం చదవాలి. పేజ్ నెంబర్ 3 ఎందుకంటే ఇప్పుడు కోడాలు అల్లుడులు అత్తమ్మ మామ ఇది మరి ఇంత సంబంధి మాటలు చదివే ఒక ఇదా పేజ్ నెంబర్ 3లో పెట్టుంటాం. దీని గురించి మాట్లాడితే చాలా టైం మనకి అవ్వడం. ఒక ఎగ్జాంపుల్ మట్టు చెప్పేసి నెక్స్ట్ నేను పోతా. కోడాలు అల్లుడు, కోడాలు ఏమంటాదంటే, ఎప్పుడుదా అత్తగారు వాళ్ళ అమ్మ దాని కూతురింటికి పోను, నా వల్ల ఏది ఫ్రీగా చెయ్యనవ్వలే, చదవనలే, ఒక ఫోన్ కూడా నా వల్ల ఫ్రీగా మాట్లాడలే, ఎప్పుడు ఇటు ముందు మరి అట్టనే కూర్చునే ఉంటాక నేను ఏది చేయని కాలేదు. ఇది చేస్తేవా అది చేస్తేవా, ఇట్ట చూస్తేవా అట్ట చూస్తేవా, ఇది పెట్టివా అది పెట్టివా, నొచ్చు నా దగ్గర మాట్లాడతాను. ఒక 10 రోజులు ఎక్కడన్నా వెళ్ళిపోతే నెమ్మదిగా ఉండు, నాకు తలకాయ నొప్పి జాస్తి ఎక్కువగా ఉంటుంది. అట్టని కోడాలు తలుస్తాయి. ఇది కార్డ్సా లేదా? ఈ కార్డ్స్ కోడాలు అత్తగారినపై కనెక్ట్ అవుతుంది. అదే మరి అత్తగారు ఏం తెలుసు మాకు బాగా తెలుసును. సో ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా అంటే, ఇది మరి ఊరికి మనం తలిచే నెగటివ్ పాజిటివ్ ఎదిగా ఉంటేనే ఎవరిని తలిస్తామో ఫస్ట్ అది మనం ఆదరణ చెడిపేసి
అది ఎవరిని తైస్తామో వాళ్ళ ఆరాలపై కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కార్డ్స్. ఇంకొకరి దగ్గర నుండి మనకు వచ్చే కార్డ్స్ దానికో ఇది ఎగ్జాంపుల్ పెడతాము. సో ఇది దాంట్లో పేజ్ నెంబర్ 3లో అది మారిగా ఉండే వాళ్ళకంతా మనం వేసి మనకేం ప్రాబ్లం ఉండదు, మనం ఎందుకు చదవాలి, అతను తలినే తలకండి. ఎవరు ఉండినానో వాళ్ళ దగ్గర ఉండి మనకి తలకినట్టు వేరే డిఫరెంట్ యాంగిల్ లో ఉండి వాళ్ళ దగ్గర ఉండి మనకు కార్డ్స్ వచ్చి మనకు తెలవదు. దానివల్ల మనం ఖండితంగా చదవాలి. ఓకే, నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇది మనం ఇది కడా వరకు చచ్చే వరకు మనకు ఉండాలి ఒక రిలేషన్షిప్ వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్. ఏమంటే ఈ జన్మంలో మన పాపమంతా తొలగి మంచట్టుగా ఉండాలనేసి ఆ చెడ్డ కర్మ వచ్చి మంచి కర్మ మారాలంటే అది మనకు టాలీ అయ్యే మరిగా ఆ ఆన్మ మట్టి మనకి సెట్ చేస్తుంది దేవుడు. అది మరిగా సెట్టింగ్ లో ఉండేదా హస్బెండ్ కు వైఫ్ నో, వైఫ్ కి హస్బెండ్ నో. సో ఇప్పుడు మన ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ లో ఉన్నాం కదా, ఎదిగి ఉంటేనో కడా వరకు ఈ ట్రాక్ లో మన పోతాదా ఉండాలి. అట్లా పోయేటప్పుడు నాకెందుకు ఇంత మిచ్చిలో ఒక మా హస్బెండ్ నాకు వచ్చి ఉండాడు, వీళ్ళ గురించి సచ్చే వరకు నేను ఈడిస్తా పోవాలా, నేను ఉండి నేను నిమ్మతివను, నాకెందుకు దేవుడా నువ్వు ఇట్టం ఇచ్చిన ఒక ఆండవన పెట్టుంటాడు, వీళ్ళ పెట్టుకుని నా వల్ల ఏం చేయను కాలే, నాకు మంచిది లేదు చెడ్డది లేదు, నా వల్ల వాడి దగ్గర జీవితమే చేయను కాదు, నేను ఉండేది కూడా చచ్చేదే మేలు. ఇట్లా హస్బెండ్ ఇట్లా వైఫ్ నో మార్చి తలుచుకుంటాను పెట్టుకోండి. వీళ్ళు కార్డ్స్ వచ్చి దానికి కార్డ్స్ వచ్చి దీనికి పోయి మొత్తం కొలాప్స్ తో పోతున్నాయి తప్ప వాళ్ళు ఈ జన్మంలో ఈ పిరవిలో వాళ్ళు న్యూట్రలైజ్ అవ్వను కాదు. ఏంటంటే న్యూట్రలైజ్ అవ్వాలంటే ఫర్గివ్నెస్ చేసి మనం ఏం చేస్తాం. ఇప్పుడు నే వైఫ్ సరే నాకు ఇట్లా ఒక హస్బెండ్ వచ్చి ఉండాలి, ఎందుకు ఉంటేనో ఆయన దగ్గర ఎందుకు ప్రశ్న అంటే నాకు తగినట్టుగా ఆయన ఉంటే సరే, నేను మంచిదా చెప్తాను, అది నీకుదా మంచిదే తప్ప ఆయనకు కాదు. ఆయన దోవ వేరే నీ దోవ వేరే, ఆయన రూట్ వేరే నీ రూట్ వేరే. నీ రూట్ లో ఆయన రూట్కు నువ్వు పోకూడదు, నీ రూట్కు రాకూడదు. ఒకరు నాకు తగినట్టుగా నువ్వు ఉండాలని మనం కలిసేది చాలా తప్పు. వాళ్ళు తగిన దోవలు వాళ్ళు పోయేటప్పుడు నాకు ఎంత హెల్ప్ చేయను కమ్ముడిచిన వాళ్ళకి, నా వల్ల ముడిచింది వాళ్ళకి చేస్తా అట్టంగా మనం తల్లి వాళ్ళని తప్ప నాకు తగినట్టుగా వాళ్ళు ఉండాలా అట్టనేసి మనం ఎవరికి తలకూడదు. వాళ్ళకి తగినట్టుగా మనం ఎట్లా ఉండాలన్నమాట తించేయాలా. అట్లనే ఒక తప్పు జరుగుతుందా పెట్టుకోండి జరగని, ఒకసారి జరగని, 2 సార్లు జరగని, 3 సార్లు జరగని, 4వ సారి ఖండితంగా వాళ్ళు రెడీ అయిపోతుంది. ఒక చిన్న బిడ్డ 10 నెలల బిడ్డలో 10 నెలల బిడ్డ వచ్చింది, ఒక 15 బిడ్డలో 15 ఏంటది బాబు సైకిల్ పోతాడు. సైకిల్ పట్టేటప్పుడు కింద పడుతుడు, కొరంగి పట్టలు వేస్తుడు, వాళ్ళ హ్యాండ్ వేస్తుడు, తిప్పి కింద పడుతుడు, తిప్పి తలకాయ అంతా ఒక వారానికి కింద పడుతుడు, లేస్తుడు పడుతుడు అన్ని చేస్తుడు. ఒక వారం చలికి ఆ సైకిల్ ఎక్కితాక కూర్చున్నాడంటే ఎక్కడ కలిస్తాడో ఎక్కడ పోవాలన్నా సల్లం పోతా ఉంటాడా కదా వాడికి ప్రాక్టీస్ లో. అది మారిగా మనం అయ్యో వాడికి తప్పు జరిగిపోని, అయ్యో వాడికి చెడుపు జరిగిపోని, అయ్యో వాడికి ప్రశ్న వచ్చేసి కలిసి వాళ్ళ ఇది చేయకాది మనం చెప్పి మన దగ్గర ఒక వెరుపు వచ్చేస్తాడు వాళ్ళకి. మనం ఏం చేయాలంటే ఉడిచేవాళ్ళ 1 సారి 2 సారి 3 సారి 4 10 సారి పట్టండి. 11వ సారి వాళ్ళకి ఒక నిశ్చయంగా ఒక ప్రాక్టీస్ వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది, మనం ఇంక ఇగ్మార్ చెయ్యకూడదు అతని వాళ్ళగా ఎప్పుడు వస్తుందే అప్పుడు అది కరెక్ట్ గా వాళ్ళు జరుగుతుందా, అది వరకు మనం టైం ఇవ్వాలి అంతది. సరే ఓకే, నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ చూస్తుంది. దాని వెనకాల ఫ్రెండ్స్ సర్కిల్ ఏమంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే క్లాసులు చదువుతుంది, ఒకే స్కూల్లో ఉంటుంది, ఒకే ఇంటర్వ్యూకి పోతుంది. నాకు మొత్తం పోయిన తోట నా ఫేస్ చూస్తాను, మీరు సూపర్ మేడం, మీకు ఇంటర్వ్యూ సెలక్షన్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది, మీరు లేప్ట్కి వచ్చి పనికి జాయిన్ చేసేది, నాకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి నా ఫ్రెండ్కి వచ్చి ఉండాలి, అది పోతుంది. అది పోయిన వేళలోతో లేదమ్మా అంతే బుక్ అయిపోయింది, నెక్స్ట్ సారి వస్తే మేము చూస్తాము, ఇప్పుడు మీకు ఇక్కడ పని లేదు, వేకెంట్ వచ్చేటప్పుడు మీకు చెప్తాను అని చెప్పేస్తారు. ఒకే ఆఫీస్కు ఒకే ఇంటర్వ్యూకి ఇద్దరున పోతుంది, నాకు దొరికింది దానికి దొరకలేదు. అప్పుడు అది ఏం తెలుసును, ఇద్దరు ఒకే మారికి చదివింది, ఒకే ఇంటర్వ్యూకి వస్తుంది, ఒకే మారిపోతుంది. అంతా ఎది ఉంటేనో ఆయమ్మకు మొత్తం అంతా జరుగుతుంది. ఎక్కడ పోతానే చదువుతుంది, ఎక్కడ పోతానే బడి దొరుకుతుంది, ఎవరికొంటానే మాట్లాడతారు. నాకు మాత్రం ఏం ప్రాబ్లం, నేను అందరి దగ్గర దాని కూడా ఏదైనా ఉంటా, దాని మాదిరిగానే ఉంటా, నా దగ్గర ఏది చెప్పేది లేదు, నాకు ఇది జరిగేది లేదు, నాకు మొత్తం ఏదా కష్టం ఉండదు. అతను తెలుస్తుంది కదా, ఎవరి గురించి తెలుస్తుంది, నాకంతా జరుగుతుంది, నన్ను గురించి తెలుస్తుంది కదా. సో దాని దగ్గర ఉండి నాకు కాల్ వస్తుంది,
నా ఫ్రెండ్ గా ఒకే తటల్లా ఇద్దరు తింటుంది మేము. అయితే కలిసే తలింపు ఎట్లా ఉండాలో దానికి తగినట్టుగా నాకు ఎఫెక్ట్ అవును, ఖండితంగా అవును. నెగటివ్గా ఉండే నెగటివ్, పాజిటివ్గా ఉంటే పాజిటివ్. మనం తెలుసుకుంటాం, అయ్యో మేమిద్దరు ఫ్రెండ్స్ అబ్బా, అది ఎట్లా తలవదు. మేమిద్దరు ఒకే తట్లుగా తింటా ఉంటాం ఇద్దరును. దానివల్ల అది మరి తెలియదని తెలియకండి. సబ్ కాన్షియస్ లో ఒక థాట్ ఖండితంగా ఉంటుంది. మనకుండదా? మనం తెలియమా? మనమే అంత ప్రమాదమైన మనుషులువా? భగవంతుడా మనం? లేదే. హ్యూమన్ బీయింగ్ దాని అందరూ తెలుస్తుంది. అంతా కరెక్ట్. దాని మట్ట అంతా జరుగుతూ ఉండదు. నాకు మట్ట ఇదే జరగనిది ఏం కారణం? అట్టని తలుస్తాం కాదు. ఆ తలుపు ఆ కార్డ్ గా మారి ఎవరు తలుస్తామో వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వము. ఇది ఎవరికింట పేజ్ నెంబర్ 5 లో ఉండాలి. ఇది ఫ్రెండ్స్, మళ్ళాగా నైబర్స్ మనం తలుస్తాము. పక్క ఇంటి వాళ్ళు మాకు కనెక్షనే లేదబ్బా. 5 ఎండదిగా ఇద్దరు ఒకే చోట్లతో తీసిమి. వాళ్ళ పాటుకు వాళ్ళు ఉండరు, నా పాటుకు నేను ఉంటాను. మాకు వాళ్ళకి మాట గడ ఏదే లేదబ్బా. ఏంటి వాళ్ళ పాటు కూడా ఏదైనా మాట్లాడగానే వాళ్ళకి నాకు ప్రశ్న. దానివల్ల మాకు వాళ్ళకి ఏమీ సంబంధం లేదు నేను చెప్తాను. మాకు వాళ్ళకి సంబంధం లేదు చెప్తాం. లేదా సంబంధం లేకుండా ఉండేదానికి ఒక్క విషయం ఉండాలి కదా, ఒక కారణం ఉండాలి కదా. అదిగా కాస్తలేదు. స్టార్టింగ్ లో నీకిన వాళ్ళకిన ఏదో ఒక జగడాలు వచ్చిండు, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వచ్చిండు. అబ్బా వీళ్ళ దగ్గర మాట్లాడేది గమ్మట్టు ఉండొచ్చు, ఒక డిసిషన్ వాళ్ళు ఎత్తింటారు. 10 ఏళ్ళది ఉంటేనే ఒకరు మాట్లాడు. అయితే 10 ఏళ్ళది అయితే పక్కన ఉంటేనో పక్క ఇంట్లో ఉంటాడు ఏం చెప్తుందంటే, ఏమిదా దుడ్లు వస్తున్నాయి, ఏమిదా డబ్బులు వస్తుంది, ఇట్లా అట్లా ఆటాడుతారు. 2 ఏడాది మునుపు బైక్ లో పోయేదానికి పెట్రోల్ లేకుంటే అక్కడక్కడ తీసి బైక్ తోలుతా ఉన్నాడు. దిడీరు వీడికి ఎక్కడ ఉండి కార్ తీసినాడు, వీడికి ఎక్కడ ఉండి డబ్బులు వచ్చింది, కార్ల బాటికి వస్తా ఉండేది, ఎవడోడో వస్తా ఉంటాడు, ఏపీంతా వస్తా ఉన్నాడు. ఇంక ఏం జరుగుతుందో తెలియ పక్కింట్లో అతను వాడు తలిస్తాడు కదా. ఇదంతా ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పుగా ఎత్తుకోకండి. అంటే ఎట్లా చెప్తే అర్థం అవుతుందని దానివల్ల చెప్తాను. నాకు పక్కింటితో ఏం సంబంధం లేదు, మనం తలుస్తాము. అయితే పక్కింటి వాడు మనమల గురించి ఎట్లా తలుస్తారని మీరు చూడండి. వాళ్ళు అట్లా తలిచేది మనకి కాస్ట్ వస్తుంది, ఎఫెక్ట్ అవుతుంది. వేరేం లేదు. మన బాటికి మనం మాట్లాడము, నిజమే మాట్లాడము. మన బాటికి మన వాడింటికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, చూసేవాళ్ళు, పట్టేవాళ్ళు, ఇదంతా చూసి వాళ్ళు అంత కడుపు కాలుతారు చెప్తారు కదా. అది మరి వాళ్ళ దగ్గర ఉండే నెగటివ్ థాట్స్ మనకి వచ్చి ఎఫెక్ట్ అవుతుంది. సరే మేడం, వాళ్ళకు మనకు అవ్వదు, నేను ఏం చేసేది? వాళ్ళు కాస్ట్ అంతే, దానికి నేనేం చెప్పేది? అతను మీకు తెలియవచ్చో. అయితే దానికి సార్ ఏం చెప్తారంటే, అంటే ఇప్పుడు మన రెమెడీయే చూడలేదు, దేనికి కాస్ట్ మట్టంగా మనం చూస్తా ఉన్నాం. దీనికి మట్ట నేను రెమెడీ చెప్తాను. 10 ఏళ్ళని పక్కన ఉంటాడు. అబ్బాని హార్ట్ అటాక్ ఇటు వచ్చి పడిల కింద పడుతుందంటే వాడు రోడ్లో నిలుచుకుంటాడు. వాడుదా మొదలు నీళ్ళు వచ్చి మనకి పోస్తుడు. అటు ఒక సిచ్యువేషన్ దేవుడు మనకి పెట్టి ఉండొచ్చు, మనకి తెలియదు. ఎవరు ఎట్టనో అబ్బా బాగుంటావా, బయట పోతివా, పనికి పోతివా, వస్తివా, తింటివా, ఫోన్ చేసివా, నిద్రపోతివా, ఒక మాట అంతే. మాట కూడా వద్దు. సార్ చెప్తారు, వాడు అక్కడ నిలుస్తాడా, ఊరికి ఒక ముఖములో ఒక నవ్వు, బాగుంటారా అంతే. అది చెయ్యండి అబ్బా చాలు అంటారు సార్. ఓకే, ఇది మారిగా పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ లో ఇదంతా పేజ్ నెంబర్ 5 లో వేసి చదవాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే ఈ ఎగ్జామ్ డైరెక్షన్ లో ఎవరు థింక్ చెయ్యము. మనం వేరేదో పెద్దది సార్ చదవమంటారు, మనం చదువుతాము. మనకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, అంత బాగా ఉంటారు. సరే మన ఫ్రెండ్స్ చదువుతాం సార్, చెప్పమని ఉంటారు, చదవమని ఉంటారు, మనం చదువుతాం. అతను ఎవరు చదవుతాంటే ఇష్టమేట. దీంట్లో ఏం ప్రాబ్లం ఉండాలి, ఎట్లా ఎవరెవరు ఇబ్బందులు ఉండాలి, ఎక్కడ ఉండి మనకి కాస్ట్ వచ్చింది అతను మనం గుర్తు పెట్టుకొని మన చదవని స్టార్ట్ చేసామంటే మీ లైఫ్ స్మూత్ గా సుమోగంగా మారుతుంది, ఖండితంగా మారుతుంది. నెక్స్ట్ ఫస్ట్ మళ్ళీ అది వచ్చి ఏంటంటే ఒక మాటలో ఇది ఉడిచిపోకూడదు, మళ్ళీ నేను దాంట్లో పాయింట్ గా నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి పేజ్ నెంబర్ 6 లో ఏం చెప్తారంటే, మున్నాళ్ళు కాదలికైనా సరే తెలుగులో ఎక్స్ లవర్స్ అండి, ఎక్స్ లవర్స్, మాజీ ప్రియులు. ఇప్పుడు ఒక హస్బెండ్ నేను డైవర్ట్ చేసి వేరే పెళ్లి నేను చేసుకుంటాను పెట్టుకోండి మ్యామ్. ఇప్పుడు హస్బెండ్ వచ్చి ఇప్పుడు నేను డైవర్ట్ చేసేస్తే నేను వేరే పెళ్లి నేను చేసుకుంటాను. నన్ను గురించి నేను తెలుసు, నాకు పట్లే వాడిని వచ్చేసి నేను వేరే పెళ్లి చేసుకుంటాను నేను చెప్తాను. అయితే నేను డైవర్ట్ చేసిన హస్బెండ్ ఉన్నాడు కదా, వాడు ఏం తెలుసుంటే వాడు నిజంగానే మంచిగా పెట్టుకోండి, ఇలా చెడ్డ మంచిగానే పెట్టుకోండి. ఏదో ఒక ప్రశ్న నాకు వాడికి సరిపోలే, నేను డైవర్స్ ఇచ్చేస్తుంది. వాడు ఇంకొక పెళ్లి చేసుకుని వాడిని పెళ్లి చేసుకున్నాడు, నేను పెళ్లి చేసుకుంటాను. అది ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా, నాకంటే మోసమైన ప్రశ్నలే అక్కడ చూస్తూ ఉన్నాడు ఆ పెండ్లాన్ మూలంగా. అప్పుడు తలిస్తాడు, ఆ మొదల పెండ్లాన్ దగ్గరనే మనం వాడి ఉండొచ్చు, దానిలో దీన్ని చూస్తే ఎక్కడమే జాయింట్ చేయనే కాదు, అది ఆ ప్రశ్నే పర్వాలే,
ఇది పెద్ద ప్రశ్నగా ఉంది. దేవుడా మంచట్టుగా నేను దాని కూడా వాంగి ఉండొచ్చు, నేను తప్పు చేసేస్తుంది అతను వాడు కలిస్తాడు కదా. వాడు కలిసేటప్పుడంతా నీకు వాడి దగ్గర ఉండి కార్డ్స్ వస్తాను. ఎప్పుడంతా వాడు తడిస్తాడో అప్పుడంతా కార్డ్స్ వస్తాయి. సరే అది వచ్చండి, నేను ఇప్పుడు వేరే ఒక పెళ్లి చేసేస్తుంది. అయ్యో వాడు మనం చెప్పితే కోట వాడు వింటుడు. వీడా ఎక్కడ నువ్వు వచ్చినాడు, ఇది చెప్తేనో ఏటి కోటుకు మాట్లాడతాడు, ఇది ఇంటే అది వింటాడు, అది ఇంటే ఇది ఉంటాడు. కమ్మటి మనం అక్కడనే ఉండొచ్చు, వాడి దగ్గర ఏదో మనం చెప్పినట్టుగా వింటాడు కాదు. వాడిని సరి చేసి మనం బతుకుండొచ్చు. మనం తప్పు చేసేస్తే మంచి మనిషి మనం తప్పు చేసేస్తే వాడికి అంటే నన్ను తెలుస్తాను కదా. తలిచేటప్పుడంతా ఎప్పుడంతా తెలుస్తాను, ఎక్కడంతా తెలుస్తాను, ఎన్ని ఏంటది తెలుస్తాను. తలిచేటప్పుడంతా నా దగ్గర ఉండే కార్డ్ వాడిపో అండ్ ఎక్స్ మాజిక్ హస్బెండ్ అండ్ వైఫ్ ని వేసి ఉండాలి. అంతా తలుచుకోవచ్చు. ఏళ్ళరా ఒక్కసారి ఒక పాయింట్ వేసి ఉండాలి అనేసి. అయితే చాలా ఇంకోటి ఎక్స్ హస్బెండ్ మట్టం కాదు, ఎక్స్ లవ్వర్స్ ఉండాలి. ఇప్పుడు ఒక 15 ఏళ్ళది 20 ఏళ్ళది 15 to 20 ఏళ్ళలో అది ఒక టీన్ ఏజ్. మనకి ఎవరుగా ఉన్నానో ఒక ఏజ్ ఒక పీరియడ్ ఉండదు కదా. అప్పుడు అట్రాక్షన్ ఫోర్స్ ఉన్నాయి. మరిగా ఒక మగ పిన్నోడు ఆడదిని చూస్తేనే, ఆడదిన మగవాళ్ళు చూస్తేనే ఒక అట్రాక్షన్ ఉండదు. అట్లంటే ఒక పంజు నేర్పుకుంటారు చూడు, దూదిను ఫైర్, అది రెండు పక్కన ఉంటే ఆ హీట్ లోనే రెండు మంటుకుంటుంటారు. దాని మరిగా ఒక ఆడది మోక పిల్లోడు ఒక ఈ ఏజ్ లో ఉన్నారంటే ఏముంటేనే ఒక అట్రాక్షన్ ఉంటానే ఉంటుంది వాళ్ళకి. అప్పుడు మనం మంచి ఫ్యామిలీ ఉండేవాళ్ళ ఉంటే కూడా ఈ అబ్బాయి బాగుంటాడు, వీడి మాది మనం పెళ్లి చేసి ఎంత బాగుంటుంది, మన లైఫ్ బాగుండను, మన ఇంట్లో మన నాన్న ఉండాలి, ఇద్దరు జగాలు వేసి ఎప్పుడు జగాలు వేసుకుంటూ ఉంటారు. ఈ అబ్బాయి మాదికి మనకు హస్బెండ్ వస్తే ఎంత బాగుండను అట్లా అని నేను తలిస్తాను. అంతగా కలిస్తే అంతగా ఓకే. మళ్ళాగా అది అట్నే వచ్చేసింది. మళ్ళాగా నాకు పెళ్లి అయిపోయింది, నాకు 2 బిడ్డలు పుట్టింది, అంతా ఉండదు. ఇంతేనో నాకు ఈ ఫ్యామిలీలో ఒక స్మూత్ అయిన ఒక విషయం జరగదు కదా, ఎప్పుడుంటేదో ఒక ప్రాబ్లం ఉండదు కదా. నేను తెలుస్తున్నాను వాడినమాట, నేను పెళ్లి చేస్తుంటేనే నేను బాగా ఉంటున్నాను. మంచి అబ్బాయి వాడు పూర్తి చేసింది. అప్పుడే అమ్మ నాన్న దగ్గర చెప్పి వాడు చేసి ఉండొచ్చు. నా లైఫ్ మారిపోయింది. నేను తల కట్టుకుని నా తలరాంతా వీడి దగ్గర నేను కష్టపడతా ఉంటాను. నేను వాడిని కలిస్తాను కదా. వాడు ఎక్కడో పెళ్ళి, ఎక్కడో సెటిల్ అయ్యి, ఎక్కడో ఈ భూలోకంలో ఏదో ఒక కారణంలో ఉంటాడు. నువ్వు ఇక్కడ కలిస్తావు కదా, వాడిని చేసి ఉంటే బాగుంటుందనేసి ఆ కనెక్షన్ వాడిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఎఫెక్ట్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే వాడు ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు బాగా మీరు చూడండి, చార్ దగ్గర కింద కూడానే ఉండే వాళ్ళకి బాగా తెలుసును. మీ ఫ్యామిలీలో ప్రశ్న ఉండి, హస్బెండ్ ఇంకొకళ్ళ ప్రశ్న ఉండి, వాళ్ళు నేను చెప్పటికి జరగలేదు, నీ చెప్పటికి జరగలేదు, సార్ దగ్గర ఏమన్నా చెప్తారంటే మీరు చిన్న వయసులో ఎవరిన లవ్ చేసి ఉంటే, లేకపోతే ఎవరిన పెళ్లి చేసుకున్నాను ప్రామిస్ చేసేసి నీకు మిస్ చేస్తుంది, వాళ్ళకి మీరు ఫర్గినెస్ చదవండి అని చెప్పారు సార్. అక్కడ చదివి ఒక నిశ్చయం చేసేస్తే పెళ్లి చేస్తాం అనేసి ఏదో ఒక సిచ్యువేషన్ మనం వచ్చేసి వేరే పెళ్లి చేసుకుని వచ్చేస్తే ఆ నిశ్చయం చేసేసి నిలిపేస్తాం కదా, అక్కడ ఉండి మన కార్డ్స్ వస్తానే ఉంటుంది. రే ఈ నిశ్చయం నిలిపేసి వేరే పెళ్లి చేసావు కదా, చూడరా నా హృదయం ఎంత ఉడుకుతాది తెలిసినా, నువ్వు మా పెళ్లి చేసేసి బాగుంటుందని నేను చూచేస్తాను. అతను తలుస్తూ ఉంటారు కదా, అది తల్లిని ఏమిదాను డబ్బులు వేసి అట్లా ఇట్లా చేసి ఎంత పెళ్లి చేసి ఏం చేసినానో వాళ్ళ కృతజ్ఞత ఒక కార్డ్స్ మీరు హస్బెండ్ వైఫ్ బాగా ఉండే మారిగా మీకు ఒక సిచ్యువేషన్ జరగదు, ఒక ప్రాబ్లం ఉంటానే ఉండదు. ఇదంతా కార్డ్స్ నాలో ఎఫెక్ట్ అయ్యేది వల్లగా ఆ ఎక్స్ బాయ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అందరికంతా చదవమనేది. ఇది అందరికీ తెలుస్తా. మళ్ళాక పేజ్ నెంబర్ 7 ఎందుకంటే ఇంకా ఉండారు అమ్మా, ఇదంతా ఇది హస్బెండ్ వైఫ్ వాళ్ళు వీళ్ళంతా నా వల్ల గుర్తు పెట్టుకుంటాలే, ఏమి ఇక్కడ అయితే ఏదో ఒక ఇబ్బంది నాకు ఉండాలి, నాకు ఏమేమి తెలియలే, ఇవరా వీళ్ళ వాళ్ళ ఎవరు నాకు తెలియదు, దీనికి ఏం ఒక ఐడియా చెప్పండి మేడం సార్ దగ్గర అడిగేది వల్ల. సార్ ఇప్పుడు కొత్తగా ఒక 4 years కదా ఇది వేసి ఉండాలి. సరే మీకు ఎవరే తెలియదబ్బా, పేజ్ నెంబర్ 7 పెట్టుకోండి. ఎవరికంతా నేను ఇబ్బంది ఇచ్చుండాను, ఎవరికంతా నీకు సంఘటన ఇచ్చుండాను, ఎవరి హార్ట్ అంతా నేను హర్ట్ చేసి ఉన్నాను, వాళ్ళందరూ నన్ను ఫర్గివ్ చేయండి, నేను ఫర్గివ్ చేస్తాను. అదే మరి ఎవరంతా నాకు కష్టం ఇచ్చుండారో వాళ్ళందరినీ నేను ఫర్గివ్ చేస్తా. నాకు ఎవరు చేసి ఉంటారో, బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారో, నాకు ఎవరు వైట్ మ్యాజిక్ చేసి ఉంటారో, నాకు ఎవరు కనెక్షన్ ఇచ్చి ఉంటారో, నాకు ఎవరు డార్క్ కనెక్ట్ ఇచ్చి ఉంటారో వాళ్ళందరినీ నేను ఫర్గివ్ చేస్తాను అంతే. దానికి చెప్పిందిదా పేజ్ నెంబర్ 7. ఇప్పుడు మనకు బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేయాలంటే ఎవరు ఏది చదవకోండి ఏమో చేసుకోండి. అయితే పేజ్ నెంబర్ 7 ఎత్తి ఇక్కడ ముందుగా పెట్టుకొని మీరు చదవండి చెప్పేదానికి రీజన్ ఏదంటే, మీరు ఎవరంతా నాకు చెడుపు చేసి ఉండారో అట్లా మీరు కలిసిన తోడుతో అందరు సోల్ కు పోయి మనం చెప్పే ఫర్గినెస్ పోయి వాళ్ళ సోల్ కి అటాచ్ అవుతుంది. దాని వల్లగా అది మరి ప్రాక్టీస్ పెట్టుండారు పేజ్ నెంబర్ 7.
దానివల్ల ఖండితంగా ఇదంతా రోజు మీరు చదవకపోతే కూడా పేజ్ నెంబర్ 7 ఖండితంగా ఒక స్టార్టింగ్ లో ఉండేవాళ్ళు ఒక రోజుకు 3 times మనం చదవాలి. ఓకే, మళ్ళాగా ఇది ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పింది అంతానే బ్లాక్ మ్యాజిక్ కనెక్షన్ లో వస్తుంది. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కడంతా మనకి కనెక్షన్ అవుతుందంటే, కార్డ్స్ అనేది ఎక్కడ కనెక్షన్ అవుతుంటే మన బాడీలో కనెక్ట్ అవుతుంది, మన ఆరాల కనెక్ట్ అవుతుంది, మన ఆర్గన్స్ లో కనెక్ట్ అవుతుంది. అది లేకుండా మన పార్ట్ మన ఆర్గన్స్ లో ఏ పార్ట్ వీక్ గా ఉండాలి, ఆ వీక్ గా ఉండే పాయింట్ న ఈ ఎనర్జీ కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ ఆర్గన్స్ ఆ పార్ట్స్ మనకి వీక్ గా ఉండేటప్పుడు అది పనిచేసేది లేదు. అక్కడ ఒక యాక్టివేషన్ డీయాక్టివేషన్ అయిపోతుంది అంతే. ఇది ఎందుకంటే కార్డ్స్ వచ్చి మనకి కనెక్షన్ అవ్వేది వల్ల ఎక్కడంతా కనెక్షన్ అవుతుంది మనం చూస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏం చేయపోతామంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఆరావులు ఎట్లంతా కనెక్ట్ అవుతుంది మనం చూస్తుంది, చక్రాలు ఎట్లా కనెక్షన్ అవుతుంది చూస్తుంది. ఇప్పుడు ఇంకొకరి దగ్గర నుండి ఎట్లంతా మనకు కార్డ్స్ వచ్చింది, ఫ్యామిలీ గ్రౌండ్ లో ఎట్లంతా వచ్చింది మనం చూస్తుంది. ఇదంతా లేకుండా ఇంకా ప్రతి వారి దగ్గర నుండి ఎట్లా వస్తుంది అనేది మనకి బాగా తెలుసును. అది ఎవరు తెలియకనే వద్దు, ఎవరికో నేను ఒక ఇబ్బంది చేస్తుంటాను, వాళ్ళకి నేను పరిచయం చేస్తాను, నేను క్షమాబంధన చేస్తాను. అక్కడ మీరు మనం చెప్పేటప్పుడు ఎవరికో నేను తప్పు చేస్తున్నాను మీరు చెప్పేటప్పుడు, ఎవరికి మీరు తప్పు చేస్తుంటారో ఎవరో మీరు తలుచుంటారో వాళ్ళ సోల్కి పోయి మనం చెప్పే పరిగణస్ పోయి అటాచ్ అవుతుంది. ఇదిదా వచ్చి ఆ సింబల్ కూడా ఒక ఇంపార్టెన్స్, మన బాండ్ పెట్టుకుంటాం కదా, సింబల్ కూడా ఇంపార్టెన్స్ అదిదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ ఇంత ఎక్కడ కనెక్షన్ అవుతుంటే ఈ 6 చక్ర థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ఫ్లక్స్, నావల్ చక్ర, చెక్ చక్ర, ఈ 5 చక్రాలకు కనెక్షన్ అవ్వేది వచ్చి బ్లాక్ మ్యాజిక్. వైట్ మ్యాజిక్ అనేది ఈ ఆజ్ఞ ఈ క్రౌన్ చక్ర కనెక్ట్ అయ్యేదిదా వైట్ మ్యాజిక్ అనేది. సో ఈ 7 చక్రాల కనెక్ట్ అయ్యే కనెక్షన్స్ ఏదంటే వైట్ మ్యాజిక్ ను బ్లాక్ మ్యాజిక్ ను కనెక్ట్ అవుతుంది. ఈ బ్లాక్ మ్యాజిక్ కనెక్ట్ అయ్యే 5 చక్రాలను ನಮ್ಮ క్షమాబోధన చదివి మన వాళ్ళకి పరిణతి చదివి చదవ పెట్టి మన క్యూర్ చేసుకుని న్యూట్రలైజ్ చేసుకుని సరిపోవచ్చు. అదింత దానికంతా ఒక దోవ ఉండాలి. అయితే ఈ వైట్ మ్యాజిక్ ఉండాలి కదా, ఈ ఆత్మను క్రౌన్ చక్రం కనెక్షన్ అవుతుంది. దానికి క్షమాబంధన చదివో వేరేదో చేసి దాన్ని చదవను కాదు. అంటే ఈ క్రౌన్ చక్ర ఏం కనెక్షన్ అంటే, దేవుడు మన దగ్గర ఇప్పుడు ముక్కులో ఒక మనం శ్వాసం పోతుందంటే శ్వాసం ఏ దోహ పోతుండింటే ఎంట్రీ పాయింట్ వచ్చి ముక్కు. మనం అన్నం ఆహారం భోజనం చేస్తాము, ఎంట్రీ పాయింట్ ఏదంటే నోరు. ఈ నోరు లేకపోతే మనం తినం కాదు. అదే మరి దేవుడు మన లోపల రావాలంటే అది ఎంట్రీ పాయింట్ ఏదంటే ఈ క్రౌన్ చక్ర. ఈ క్రౌన్ చక్ర ఎప్పుడే ఫ్రీగా ఉంటేదా, ఎవరుడే కనెక్షన్ లేకుండా ఉంటేదా ఆ క్రౌన్ చక్ర దేవుడు పరమాత్ముడు మన లోపల వస్తున్నాడు, ఆ ఎనర్జీ మన లోపల వస్తుంది. ఆ చోట్లగా వచ్చినాయి తప్ప వేరెక్కడ దేవుడు రాడు. దాని మూలంగా మనకు వస్తుంది. దాని వల్లగా సార్ ఏం చెప్తున్నారంటే, ఈ క్రౌన్ చక్రాన్ని ఎవరిని అంటించకండి, ఎవరు ఇది పెట్టకండి, అమ్మ నాన్న తప్ప ఎవరిని పెట్టకండి. ఈ క్రౌన్ చక్రం కింద పెట్టి తలకాయలు పెట్టి తల కింద పెట్టి ఎవరి కాలన మొక్కకండి. అంటే ఇది దేవుడు వచ్చే ఒక పండంలో వచ్చే ఒక చోటు, అది దాన్ని ఫ్రీగా ఉండాలా. వాడు ఎప్పుడే ఫ్రీగా ఉంటుందా వాడు దాంట్లో కనెక్ట్ అవుతాడు. దానివల్ల అక్కడ మీరు ఫ్రీగా పెట్టండి అట్టే అనేసి మనకి చెప్పుకుంటాడు ఎవడు, ఈ క్రౌన్ చక్రాను ఆజ్ఞను. మనం ఏం చేస్తామంటే, సార్ చెప్పేద్దాం సార్ నేను చెప్తాను, వేరేం లేదు. ఇప్పుడు ఒక దేవుడి దగ్గర పోయేసి ఒక పరధాముడి దగ్గర అప్ప నాకు అది చేయండి ఇది చేయండి అట్లనే మనం ఒక ఆర్గనైజేషన్ పోతాను పెట్టుకో, ఒక ఎక్స్ ఆర్గనైజేషన్ పెట్టుకోండి, పేరేది వద్దు, ఒక ఎక్స్ ఆర్గనైజేషన్ పోతాను నేను. అక్కడ పోయేసి నాకు చాలా అది పట్టి ఉండాలి చెప్పి ఉండాలి. ఆ ఒక గురువుగా ఉండేవాళ్ళు, ఆ పీఠంలో ఉండేవాళ్ళు, ఆ హెడ్ గా ఉండేవాళ్ళు, అమ్మ మీరు బాగా మాట్లాడతారు, మీరు బాగా చేస్తారు, మీరు ఎప్పుడు పొద్దుగా ఇక్కడ వస్తారంటే మిమ్మల్ని గురించి మిమ్మల్ని చూసి మీ చోట ఒక 10 మంది వస్తుంటారు, ఈ చోట బాగా డెవలప్ అవుతుంది, మా ఆర్గనైజేషన్ బాగా డెవలప్ అవుతుంది, మీరు రోజు రావాలి అట్లనేసి నాకు ఒక కనెక్షన్ ఇచ్చి మీరు ఎట్లన్నా మన రావాలా అట్లనేసి వాళ్ళు ఒక ప్రయత్నం పెట్టారు. బ్లాక్ మ్యాజిక్ ఎట్లంటే నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలా అతని చెప్పేదిగా బ్లాక్ మ్యాజిక్. వైట్ మ్యాజిక్ అనేది ఏమంటే మన ఆన్మానే వాళ్ళు కంట్రోల్ ఎత్తుకుంటారు. నువ్వు 10 గంటలకు ఇక్కడ కూర్చుంటుంటావు, మనం లేకుండానే మనం కలికుండానే గడగడగడని ఇల్లు బీగ వేసుకుని నేరుగా పోయి ఆర్గనైజేషన్ లో కూర్చుకొని వాళ్ళు ఏం మంత్రాలు చెప్తారో, వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేస్తారో, వాళ్ళు ఒక ప్రొసీజర్ ఏమో దాన్ని మనం ఫాలో చేస్తూ ఉంటాం. దానికి కారణం ఏమంటే వాళ్ళ కంట్రోల్ మనం సోల్ ఉండాలి.
వాళ్ళు చెప్పినట్టుగా మనం వింటూ మాట చెప్పినట్టుగా చెప్పిన అన్ని జరుగును. వాళ్ళ కనెక్షన్ లో మన సోల్ ఉంటూ దేవుడు చూస్తాడు. పరంధాముడు నీ పని ఏమి, నీ వచ్చిన దోవ ఏమో అది చూడాలా. నువ్వేం చేస్తున్నావు, వాళ్ళ కనెక్షన్ ఉంటావు. నువ్వు ఎప్పుడు వాడి కనెక్షన్ ఉడిస్తావో అప్పుడే నేను కనెక్ట్ అవుతున్నాను, దేవుడు మన దగ్గర వచ్చేది. ఇదా సార్ చెప్పి దీనికి ఒక విలక్కంగా డెఫినేషన్ వచ్చి ఇంకొక టైప్ మనం చూస్తాం దాన్ని వైట్ మ్యాజిక్. ఇది మారిగా ఒక ఆశ్రమంలో ఉండియో, ఒక గురు మార్గంలో ఉండడో, ఒక స్పిరిచువల్ సెంటర్ లో ఉండియో, లేకపోతే మన లేడీస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్ ఉండాలి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండే ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక లేడీయో ఒక జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళు వస్తే బాగుండును, వీళ్ళు చేస్తే బాగుండును, వీళ్ళు ఉంటే ఒక 10 మనుషులు వస్తారు అంటే ఒక్కరిని మొత్తం టార్గెట్ చేస్తారు. సో ఒక్కరికి మొత్తం ఒక కనెక్షన్ వస్తుంది. దట్ ఈస్ వైట్ మ్యాచ్. ఈ వైట్ మ్యాచ్ ఎక్కడ కనెక్ట్ ఉంటే ఆజ్ఞాపనం క్రౌన్ చక్రం. బ్లాక్ మ్యాజిక్ వేరే, వైట్ మ్యాజిక్. ఓకే, ఇప్పుడు వైట్ మ్యాజిక్ ఏమని చూస్తుంది, బ్లాక్ మ్యాజిక్ ఏమని చూస్తుంది. నెక్స్ట్ ఏమంటే డివైన్ కార్డ్. ఏంటంటే కార్డ్ బట్టి మాట్లాడాలి వద్ద నేను మాట్లాడతాను. డివైన్ కార్డ్. డివైన్ కార్డ్ అనేది ఏమంటే నేను ఇప్పుడే పరమాత్మ కలుసుకొని ధ్యానం చేసుకుని పూజలు చేసుకుని నామాలు జపించుకొని పరమాత్మ నాకు ఇంకా ఏం వద్దు, నాకు అంత క్షేమం పొందాలి, నాకు ఒకటిదా కావాలా, నిన్న గురించి నేను మాట్లాడాలా, నిన్న కలివాలా, నీతో నేను కలివాలా, అదే నాకు కావాలా, వేరేం కాదు. అప్పుడు ఎప్పుడే దేవుడి నామం చెప్పుకొని ప్రార్థన చేసుకొని కూర్చుకుంటాను. ఇది నేను ఇట్లా చేసే ఉండేదానికి ఏం అర్థం చేస్తే నేను దేవుడిని కనెక్ట్ చేస్తాను. దానివల్ల దీనిపై డివైన్ కార్డ్ అట్లనేది. ఎప్పుడే దేవుని గురించి తెలుసుకుంటే ఉండేది డివైన్ కార్డ్. ఇంకోటి కార్డ్ ఏం చెప్తారు సార్ అంటే అంతఃకరణాట్ అంటారు. అంతఃకరణాట్ అంటే ఏమంటే దేవుడు మనమున కనెక్ట్ చేసేదా అంతఃకరణ. దేవుడు ఎట్ట మనమున కనెక్ట్ చేస్తుడటంటే మనమేమి పోయి ఏం చేయాల్సిన అక్కర్లేదు. నువ్వు అంటే దేవుడిని కనెక్ట్ చేయాలంటే దేవుడా నామ జపాలు చెప్పని మనం కూర్చుండాల. అయితే దేవుడు మనదైనా కనెక్ట్ చేసేదానికి ఏం ఒక షార్ట్ మెథడ్ అంటే వాడికి పట్టినట్టుగా వాడు ఏమంతా ప్రపంచానికి చేస్తాడో, ఎంత అంత జనాలకు మంచి చేస్తాడో అది మారిగా మన వల్ల ఏమేమంతా చేయని కాల్చునో, బిడ్డలు అది అన్నం లేని అన్నాలు ఇచ్చేది, బట్టలు లేనిపోండి బట్టలు ఇచ్చేది, హాస్పిటల్కి పోయిన వాళ్ళు ఆడిపోయి చచ్చిపోతారు కదా, ఎవరు లేకంటే అనాథగా చచ్చిపోతారు కదా, వాళ్ళకి తెచ్చి స్టేషన్లు ఇచ్చేది. ఇది మరి ఏదో ఒక సేవ, ఒక సర్వీస్ మన వల్ల ముడిచేది ఏదో ఒకటి చేస్తా ఉంటాం కదా. ఒకరు వన్నాలు పెట్టేది, మనం ఏదే మన డబ్బులే ఇయ్యవద్దు, ఎవరి దగ్గర ఉండినో వాళ్ళు ఇచ్చేది తీసి వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తేనే పెద్ద పని, చాలా పెద్ద పని. ఆ పని చేసేది అది ఏం పని, దేవుడు అందరికీ ఈ భూలోకంలో పుట్టిన అందరికినో అన్నమును బట్టలను ఇచ్చేది వాడు ఒక పని. అది ఆ పనినే నువ్వు చేస్తా ఉంటావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నా పని నువ్వు చేస్తా ఉంటావు, నువ్వు నన్నదేవి రావాల్సిన అక్కర్లేదు, నువ్వు ఎక్కడుంటావు నేను అక్కడ వస్తాను. దేవుడు మనల్ని కనెక్ట్ చేస్తాడు కదా, అది అంతకన్నా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా బిడ్డ బాగుండాలా, నా కొడుకు బాగుండాలా, నా హస్బెండ్ బాగుండాలా, నా ఫ్యామిలీ బాగుండాలా, పరమాత్మ నువ్వుదా నాకు హెల్ప్ చేయాలా, మేమందరూ బాగుండాలా. ఎప్పుడు నిన్న మొక్కుతానే ఉంటాము, మాకు మంచి చెయ్యాలా, అతని నా కొడుకు బాగుండాలా, నా ఫ్యామిలీ బాగుండాలా, నా హస్బెండ్ బాగుండాలా. అతన్ని నేను తెలిసేటప్పుడుగా నా దేవుడిని తెలుస్తున్నావు. ఇదే పక్కింటోడు బాగుండాలని ఎవరన్నా దేవుడు తెలుస్తారా? నా బిడ్డ ఒళ్ళు చల్లే పక్కన పెట్టుకొని అయ్యో దానికి పాలిచ్చి టెంపరేచర్ ఇచ్చి మందిచ్చి మాకిచ్చి దేవుడా నా బిడ్డని ఎటనా సరి చేసేబా నేను చూసుకుంటా మూచి చూసేదానికి సగించలే అత్తయిపోయినా నా బిడ్డ అతని మనం ఏడ్చి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకుని ఆ బిడ్డకు సరియాలా మనం ప్రేయర్ చేస్తాం. ఇదే పక్కింట్లో బిడ్డ చల్లని పెట్టుకుని అదే ఒళ్ళు చల్లే మన దగ్గర వచ్చి అడుగుతారు, అమ్మా ఏం చేసేదేమో, అదేమో ఏ ప్రయత్నం ఏం ప్రమాదం, పోతిమా ఒక మందు తీసిమా వేస్తిమా బాగా నిద్ర తీసుకో ఒక ఆహారం అది చేయి ఇది చేయి బాగుండు, ఏ ప్రాబ్లం లేదు, ఇంకా పొద్దుకుపోతే సరిపోతుంది బిడ్డకు అతను మనం ఒక ధైర్యం ఇస్తాము. అప్పుడు పక్కింటి బిడ్డకు ఫీవర్ వచ్చేటప్పుడు వాళ్ళకు ధైర్యం ఇచ్చి మనం అంతా చేస్తాము. అన్ని చేసేసి దేవుడా పక్కింటి బిడ్డ నాకు కాపాడాలని నువ్వు వేడుతువా, నువ్వు ప్రే చేస్తువా, చెయ్యవు కాదు. నువ్వు ఈ పని చేస్తావు కాదు, అన్ని చేస్తావు, హెల్ప్ చేస్తావు, మందులు ఇచ్చి మాతలు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తావు. అది మరి చేసేటప్పుడు దేవుడు నీ పక్కన ఉంటాడు చెప్తావు సార్. నువ్వు ఒకరికి హెల్ప్ చేస్తావంటే
ఒక అన్నం ఎత్తి పక్కన ఎవరికైనా ఇస్తావంటే, ఒక బట్ట ఎత్తి ఎవరికైనా ఇస్తావంటే, ఒక 10 రూపాయలు ఎత్తి ఎవరికైనా ఇస్తావంటే, దేవుడు పక్కన ఉంటే మాత్రంగా నువ్వు ఈయనవని అంటారు సార్. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోండి, నువ్వు దేవుడి దగ్గర కనెక్షన్ చేస్తావా, దేవుడు నీ దగ్గర కనెక్షన్ కావాలా? ఈ 2 వే ఆఫ్ ఈ 2 వేవ్స్ లో ఏ వేవ్ నీకు కావాలనో, ఏ రూట్ నీకు కావాలనో ఆ రూట్ లో నువ్వు ఫాలో వచ్చాయి. అంతే, అంతదా. ఇది కావాలంటే అది, అది కావాలంటే అది. ఇదంతా సార్ చెప్పేది. ఇదంతా సార్ చెప్పేది నేను అర్థం చేసుకుని మనకి తగినట్టుగా నేను మాట్లాడతాను. అంతదా. ఆయన ఒకసారి చెప్పేసి ఇది డివైన్ కార్డ్, అది అంతకన్నా అటెండెన్స్ పోతానే ఉంటాడు. ఇట చెట్టదని మనకు అర్థం అవును. ఇప్పుడు అంత అర్థం అవుతుందా? డివైన్ కార్డుకును అదిగా సార్ ఏమంటే ఎప్పుడే ఈ ఇద్దరు చచ్చిపోతారంట. ఈ డివైన్ కార్డు ఉండేవాళ్ళను అంతకన్నా ఉండేవాళ్ళు చచ్చిపోతారని పెట్టుకోండి. మేము ఇద్దరు చచ్చిపోయి స్వర్గానికి పోతారు, పైకి మన లెక్క ప్రకారం పోతారు. అప్పుడు దేవుడు చూస్తాడంట, ఏం బా ఇద్దరు వచ్చి ఉండారు, అబ్బా దేవుడా నీ కండ్లారు నేను చూసేసి నేను చూసేదాని కోసం ఈ పిరవిలో నేను అంత కష్టపడి ఉంటాను. ఎప్పుడు నేను నీ నామజపాడుతాను, ఎప్పుడు నిన్న గురించి పోలేదా, నిన్ను చూడాలని కలిసి నిన్ను చూసేసి నాకు ఇంకా ఏం వద్దు దేవుడా ఇది ఒకటి చాలు అట్టంటాడంట వాడు. నన్ను చూడాలన్నా చూసివా, చాలా సంతోషం. నువ్వు నన్ను చూసింది వలన, నేను నిన్ను చూసిన వల్ల ఏం జరగబోయేదిలే. నన్ను చూసేస్తివా, సరిపో నీ పని అయింది పో అంతదా. కూర్చున్నాడు వాడు. ఇంకోడు వస్తాడు, అయ్యో దేవుడానే పాపం చేసేసి ఏం బా నేను నిన్ను కలిసేదని కూడా నాకు టైం లేదు, నువ్వు ఎవరు నాకు తెలియదు, నాకు ఇప్పుడు తెల్లారింది రాత్రి వరకు వాడికి అన్నం ఇయ్యాలా, వీడికి ఇది ఇయ్యాలా, వాడికి బట్టలు ఇయ్యాలా, వీడికి అక్కడ చూడాలా ఇక్కడ చూడాలా, ఇది పనియే నాకు పెద్దదిగిపోయింది. నిన్ను కలిసేదని కూడా నాకు టైం లేదు, నేను నిండా పాపం చేసేసింది దేవుడా నన్ను క్షమించి అట్టాడతావాడు. అప్పుడు దేవుడు చెప్తాడంట, అబ్బా నీ మాదిరిగా మా అబ్బాయి మా మనుషులు నాకు చాలా ముద్దలు ఎక్కువగా కావాలా, నీ మాదిరి మనుషులు లేకుండా నేను చాలా కష్టపడుతున్నా. ఎంత మనుషులు కష్టపడుతున్నారు సార్, నా పని నువ్వైతే చేస్తా ఉండవు, నువ్వు రా, నాకు ఎక్కడంతా నాకు మనుషులు చోట్ల కావాలో అక్కడంతా నేను నిన్న పంపించి నా పని నిన్న బట్టి నేను చేసుకుంటా అట్లని దేవుడు చేయి వేసుకుని పక్కన తొడకొని పోతాడంట. ఇది సార్ చెప్పిన కథ. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఎట్లా మీరు ఉండాలని మీరు డిసైడ్ చేసుకోండి అట్టంటారు. ఇది అందరికి అర్థం అవ్వని తెలుస్తా సార్. ఎలా పూరిమా సార్? అందరికి అర్థమైంది మేడం. గ్రే మ్యాజిక్ గురించి కూడా చెప్పండి మేడం. ఏమంటే గ్రే మ్యాజిక్ అట్టయితే గ్రే మ్యాజిక్ అంటే ఇంకా కార్డ్సే ఉండదు. 8:09 అయిపోయింది, నేను ఇప్పుడుగా చూసిన టైము. ఓకే ఇంకా కార్డ్సే మీరు నాకు చెప్పిన కార్డ్స్ ఇదే సబ్జెక్ట్ ఇంకా నాకు క్లోజ్ అవ్వలేదు. ఎంతనే కాస్ట్ అని చెప్తా ఉంటాను. వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్, మళ్ళీ ఇంకేమంటే ఇన్నర్ వరల్డ్ కనెక్షన్స్ ఉండాలి కదా. మనం చెప్తే ఇది వచ్చి ఇన్నర్ వరల్డ్ కనెక్షన్ సార్ చెప్తారు. అదేమంటే ఇన్నర్ వరల్డ్ కనెక్షన్ అనేది అక్కడ మంచిదిని ఉండును చెడ్డదిని ఉండును అంటాం. మనం మంచిదిగా ప్రేయర్ చేసేప్పుడు మంచి కనెక్షన్స్ మనకి ఉండేటప్పుడు ఇన్నర్ వరల్డ్ ఒక మంచి కనెక్షన్ ఉంది. అయితే చాలా ఏం చెప్తారంటే ఎప్పుడే మీరు ఇన్నర్ వరల్డ్ కనెక్ట్ చేయకండి, అక్కడ చాలా ఎక్కువగా ఉంది చెడ్డదిగా ఎక్కువగా ఉండదు. మనం తక్కువనే మనకు చెడ్డది మన దగ్గర ఉండే వల్ల చెడ్డదిగా మనకు కనెక్ట్ అవుతుంది అంటారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తారు సార్. ఏమంటే ఒకరు మనకి మంచిది చేస్తున్నారు, ఒకరు హెల్ప్ చేస్తున్నారు. సార్ మీరు చాలా సరైన టైంకి నాకు హెల్ప్ చేస్తుంది, థ్యాంక్ యూ సార్ అటంటాము. వాడు మంచిది చేసింది వల్ల థ్యాంక్ యూ సార్ అని చెప్పి దాంతో అది న్యూట్రలైజ్ అయిపోయింది. వాళ్ళు మంచిది చేసినారు, నేను థ్యాంక్స్ చెప్పి న్యూట్రలైజ్ అయిపోయింది. అయితే ఒకరు నాకు చెడుపు చేసినాడు, వాడు నాకు చెడుపు చేసినాడు, వాడు నాకు చెడుపు చేసినాడు, వాడికి చెడుపు చేసినాడు, కలుస్తానే ఉంటుంది. 6 నెలలకైనా అయ్యో వాడు నాకు అట్ట చేసినాడు, వాడికి ఇట్ట చేసినాడు. ఇది తెలుగు తెలిసి చెడుపు తెలిసి నా మొత్తమే నేను చెడుపు కదా ఉండాను, నాది కనెక్ట్ అయ్యేది మొత్తమే చెడుపు కదా కనెక్ట్ అవ్వ ఉంటారు సార్. ఇది సార్ చెప్పిన ఎగ్జాంపుల్. లాక్డౌన్ పీరియడ్ లో సార్ FB లైవ్ లో వచ్చినప్పుడు చెప్పిన మాట నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సేమ్ మాట మీరు కావాలంటే దాన్ని అయితే చూడండి ఇంగ్లీష్ లో ఉండేదా. ఇది మరి ఒక పాయింట్ పట్టిగా నా విలావరిగా ఎట్లా ఇది చెప్తారో అంటే నేను అర్థం చేసుకుంటాను. ఒక మంచిది చేస్తే థ్యాంక్స్ అని చెప్పి దాంతో మనం మర్చిపోతాం. అంతదా వాడు మంచిదే మనకు తెలిసేదే లేదు. అయ్యో వాడు మంచిది చేసినాడు, మంచిది చేస్తున్నాడు, మంచి తెలుసా మనం తెలుస్తామా లేదే. మంచిది చేసినాడు మనకు తెలిసేదే కాదు, ఆ మంచిది చేసినాడు థ్యాంక్స్ మోగించిపోయింది అంతే. ఆయన చెడుపు చేసిన మాట చేసేసినాడు తలిస్తా ఉండేటప్పుడు అంతా నేను ఆర మొత్తం చెడుపుగా మారితే నెగటివ్ గా మారిపోతుంది. అప్పుడు నా ఆర మొత్తం నెగటివ్ గా మారేది, నాకు వచ్చే కనెక్షన్ మొత్తం నెగటివ్ కనెక్ట్ అయిపోతుంది. సో ఫుల్ గా నా ఆర నెగటివ్ గా మారిపోతుంది. అట్లా సార్ చెప్తారు.
ఓకే, దీనిగా ఎనర్వల్ కనెక్షన్. అదే మరి కర్స్ అని చెప్తారు కదా, శాపాలు చెప్తారు కదా. ఇప్పుడు నువ్వు బాగా ఉంటావు, ఏ కారణం గురించి నన్ను ఏమారించి నాకు ద్రోహం చేసేసి నువ్వు ఎట్ట బాగుంటావు నేను చూసేస్తాను. నేను చెప్తాను ఇప్పుడు ఒక మాట, ఈ రోజు చెప్పిని రేపు చెప్తాను, 6 నెలలుగా చెప్తాను. ఏం చెప్తాను? ఇదే మాట, నాకు ద్రోహం చేసేసి నువ్వు బాగా ఉంటావు అని చూపిస్తాను. నా కంట్లారు నా మనసారి చెప్తాను, నువ్వు ఎట్లా బతుకుతావు నేను చూచేస్తాను. అట్లా నేను చెప్తాను కదా, ఒక 1000 సారి చెప్పుంటాను. ఈ చెప్పిన ఈ థాట్ లెవెల్ స్ట్రాంగ్ అయ్యి స్ట్రాంగ్ అయ్యి స్ట్రాంగ్ అయ్యి స్ట్రాంగ్ అయ్యి స్ట్రాంగ్ అయ్యి ఈ ఒక్క మాటనే కర్స్ గా నీకు వచ్చేస్తారు. కర్స్ తనిగి ఎక్కడ ఏ ట్రాక్ లో వచ్చేది లేదు. ఈ థాట్ లెవెలే స్ట్రాంగ్ అయ్యేటప్పుడు అది కర్స్ గా మారుతారు. వింటారు సార్, ఒకటి చెప్తామంటే దాంతో నిలిస్తామా మనం, దాంతో ఉడిస్తామా మనం. స్ట్రాంగ్ గా ఇట్ట చేసేసినాడు, ఇట్ట చేసేసినాడు, ఇట్ట చేసినా, ఇట్టయిపోయింది అట్ట తలిచేటప్పుడు ఆ థాట్ లెవెల్ స్ట్రాంగ్ అవుతానే ఉండదు. స్ట్రాంగ్ అవును అది కర్స్ గా మారుతారు. మనం కర్స్ చేసేది తెలియకండి, మనము చేస్తున్నాం. ఇదంతానే కామర్స్ అనేది డెఫినేషన్స్ మన అంతానే ఇస్తా ఉన్నాం. దీనికి వెనకాల ఇంకో ప్రాబ్లం అంటే ఇదంతా ఇప్పుడు మనం బాగా ఉంటాం కదా, మనకి ఉండే ప్రాక్టీస్ నేను చెప్పింది. ఇది లేకుండా ఇంకా కళ్ళు లేనివాళ్ళు, చేయి లేనివాళ్ళు, కాళ్ళు లేనివాళ్ళు, బ్రెయిన్ పని చేయనివాళ్ళు, బ్రెయిన్ డిప్రెషన్ ఉండేవాళ్ళు, హ్యాండిక్రాఫ్ట్ ఉండేవాళ్ళు, వీళ్ళంతా ఏం కనెక్షన్స్ వాళ్ళకంటే వాళ్ళకంతా పాస్ట్ లైఫ్ ఇష్యూ అంటుంటారు సార్. పాస్ట్ లైఫ్ లో ఉండే కనెక్షన్స్ తో ఈ పిరవిలో ఈ జన్మంలో నువ్వు ఎంత పాపం చేస్తావో ఆ జన్మానికి ఆ పాపముకు తగినట్టుగా నెక్స్ట్ లైఫ్ లో నెక్స్ట్ బర్త్ లో నువ్వు యాంటీగిఫ్ట్ అని తెలియదు, నువ్వు చేయలేదని తెలియదు, నువ్వు కాలు లేదని తెలియదు, నీ ముక్కు లేదని తెలియదు, నీకు ఒళ్ళు లేదని తెలియదు. నా పాపానికి తగినట్టుగా నీకు నెక్స్ట్ జన్మం ఉండి చెప్తారు సార్. ఇప్పుడు అది మరి ఒకరు కళ్ళు లేనో ముక్కు లేనో చేయలేనో ఎవరో ఉండారంటే వాళ్ళకి ప్రాబ్లం ఏమంటే ఈ జన్మాల్లో వాళ్ళకి వచ్చింది కాదు, పాస్ట్ లైఫ్ లో వాళ్ళు ఏం చెప్పినారో ఏం చేసినారో దానికి తగినట్టుగా ఒక పిరవిగా ఈ జన్మను మెచ్చి ఉంటారు. అది మొత్తం వాళ్ళకి పాస్ట్ లైఫ్ ఇష్యూ. దానివల్ల వాళ్ళకి చదవడం చేయరు, వాళ్ళకి బుద్ధి స్వాదం లేదు, ఏమి చేయరు. అయితే సార్ ఒకటి మట్టం చెప్తారు, వాళ్ళు ఏమీ చెయ్యం కాలేదు. ఈ పేజ్ నెంబర్ మొత్తం 7 నెత్తికి ముందుకు పెట్టండి. అట్లా ముందుకు పెట్టేటప్పుడు ఏమంటే ఆ సోల్ తెరచు ఈ సింబల్ ఏమనేసి అది చూసేటప్పుడు అవును నేను తప్పు చేసి లాస్ట్ టైం ఎట్టదా ఉంటుంది అట్టదా ఉంటుంది సోల్ తెలుసును. అది నేను చూసేటప్పుడంతా ఫర్గ్యూ చేసి దానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చేదానికి ఏం కారణం అంటే ఈ స్పెషల్ చైల్డ్ ఉండదు కదా, ఎక్కచకమైన రిపోర్ట్ రిసల్ట్స్ మన దగ్గర ఉండదు. వాళ్ళు చూసేటప్పుడే వాళ్ళు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం మన్నిపు చేసేది వల్ల ఫర్గ్యూ చేసేది వల్ల కొంచెం బెటర్. అదే ఫర్గ్యూస్ 100% కరెక్ట్ అయిపోతుంది నేను చెప్పను కాలే, కొంచెం వాళ్ళ ప్రశ్న వాళ్ళు ఫేస్ చేసే మరి ఒక దీంట్లో వాళ్ళు రెడీ అయిపోతున్నారు అని చెప్తాను నేను. దానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ క్షమాబంధనం ఈ సింబల్ మనకి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఇంకోటి కనెక్షన్స్ ఏమిటంటే సరే మనకి మంచిది జరగాలంటే ఇదంతా మనకి తెలియదు, ఇదంతా తెలియకంటే ఇంకొక ట్రాక్ ఎట్టపోతామంటే సరే గుడిలో పోయి మనం దారాలు కట్టుకుని వచ్చేది, ముద్రాక్షలు వేసి వచ్చేది, నిమ్మ పండు తెచ్చి పెట్టేది, మళ్ళా తగడులు పెట్టేది. తగడలు ఏం తెల్ల నాకు. సో ఇదంతా మనం తీసుకుని వచ్చి పెట్టుకున్నాను. నేను తప్పే ఇది చెప్పలే సారు, ఇది తప్పు చెప్పలే. ఇప్పుడు ఒక నిమ్మ పండు ఒక దారమో ఎత్తి కట్టు తెచ్చి పెట్టారంటే ఎక్కడుండి తెస్తారో ఏం కావండి తెస్తారో ఆ కనెక్షన్స్ ఆ నెగటివ్స్ పాజిటివ్ ఏది కావాలంటే ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు నెగటివ్ ఉండొచ్చును. అది ఏది కనెక్షన్ ఆ కనెక్షన్ ఆ దారంతో ఆ నిమ్మ పండుతో ఏది తెస్తారో అక్కడ నుండి ఆ కనెక్షన్ తో తెచ్చి మన ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చేసి ఇప్పుడు నేను చెప్తాను అది చెడ్డది నేను చెప్పలే మంచిదే పెట్టుకోండి. ఆ మంచి యాక్షన్ నీ సోల్ గా అక్సెప్ట్ చేయలేదు, అది దా ప్రాబ్లం అంటారు సార్. అంత ఏం అర్థం చేసుకుంటారు సార్, ఏం అదంతా ఇట్లా వద్దు ఇది వద్దు అది వద్దు ఇది వద్దు అని చెప్తారని చెప్తారు సార్. చెప్పే పాయింట్ ఎవరికి కూర్చోదిలే. ఇప్పుడు అక్కడ నుండి ఒక దారం ఎత్తుకుని వస్తాను, ఆ దారం వచ్చి మంచిగా ఉండేది మంచి చేస్తాయి నేను తెస్తాను, అయితే మీకు మంచి చేస్తాది అంతే. అది మీకు చెక్ చేసండి. దానికి నేను వంటి నిజం చెప్తాను సార్. ఏం సార్ ఇంత లెవెల్లో పోయి ఇట్టంతా చెప్తారే, ఏం ఒక దారం ఎత్తి చెత్తిన వచ్చేదంట్లో ఏం వచ్చేసింది, అది ఎట్లా చెడ్డకపోతే నేను చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. నా క్లాస్ అన్నిట్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఒక దారం నల్ల దారంన చెడుపు రెడ్ కలర్ దారంన ఒక దారం తీసుకోండి సార్, 1 మీటర్ తీసుకోండి. ఆ ఉట్టి దారం ఎత్తి స్క్రీన్ లో బట్టి చెక్ చేసి ఉంది 100% ఎనర్జీ మీకు ఉంటుంది స్క్రీన్ లో పెట్టి చేస్తాక.
ఆ దారం ఎత్తి నీకు ఏ నామం పట్టినో, నీకు దేవుడు నామం ఏది పట్టినో ఆ నేమ్ బట్టి ఒక నమాయ శివాయ నమః అమృతాయ నమః ఏదో ఒక పేరు పెట్టి ఒక ఊరికి ఒక నాట్ వేయండి ఆ దారంలో. నాట్ వేసేసి మీరు స్పిన్ లో పెట్టి చూడండి, జీరో ఎనర్జీ. ఇదంతా నేను రెగ్యులర్ గా చేసేప్పుడు ఎక్స్పీరియన్స్ ఇదంతా జీరో ఎనర్జీ. సరే, ఇంకొక అదే దారం ఎత్తండి, నీకు వేరే ఏది లే. మనకి దేవుడి నామం ఏమంటే ఐఎమ్ ద టైమ్, ఐఎమ్ ద టైమ్, ఐఎమ్ ద టైమ్. ఆ నాట్ల ఐఎమ్ ద టైమ్, ఐఎమ్ ద టైమ్, ఐఎమ్ ద టైమ్ నేను ముడివేసి అదే స్పీడ్ లో వచ్చి చెక్ చేసిందంటే 100% ఎనర్జీ సార్. ఇది రెగ్యులర్ గా స్పీడ్ నామ్ టెస్ట్ నా క్లాస్ లో చేసే ఒక ఎక్స్పీరియన్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ గా ఎవరు కావాలంటే చేసి చూడవచ్చు. అట్టయితే ఏమంటే నేనేదా, నేను దేవుడుదా అట్టనేది నా సోల్ అక్సెప్ట్ చేసేది వల్ల ఆ దారం ఎనర్జీ నాకు ఇస్తుంది అంతే. ఏదైనా మనం తప్పు చెప్పలేదు. ఓకే, ఇది మనకి చెప్పేదాన్ని. మళ్ళాగా ఈ టాటూస్ ఇంత పెడతారు కదా, ఇక్కడ సింబల్ వేసేది, ఈ సింబల్ చేసేది, ఇదంతా వెయ్యొచ్చును. ఇప్పుడు గోపురం పెట్టుకుంటుంటే ఏం లేదు, మన పీవీచ్ లో ఒక మెంబర్ ఏం చేస్తున్నారంటే ఈ పీవీచ్ నిండా చాలా పట్టిపోయి ఏం చేస్తారంటే సింబల్ ఉండదు కదా, ఆ సింబల్ అక్కడ టాటూస్ వేసుకున్నారు. అంటే అది మన తోటనే ఉండదు కదా అనేసి చాలా సంతోషంగా టాటూస్ వేసేస్తున్నారు. అక్కడ 2 నెలల తల్లి సార్ వచ్చినారు, సార్ దగ్గర చూపెట్టినారు. సార్ అది మొత్తమే నెగటివ్ కనెక్షన్ ఉంటుంది. సరే, మన సింబల్ గా ఉంటేనో దాంట్లో కనెక్షన్ వచ్చి టాటూస్ లో నెగటివ్ కనెక్ట్ అయిపోయింది. అటనేసి టెస్ట్ చేసి చెప్పి అంతా రిమూవ్ చేస్తారు. ఇది ఎందుకు చెప్తానంటే మనం ఏదో ఒకటి పెడతాము, దాంట్లో అది మంచిది వచ్చినా చెడ్డది వచ్చినా మనకి ఎదే తెలియదు. అది మరి మనమే అట్లా వస్తా ఉంటాము. దీన్ని పెట్టి ఇంకా మనం డౌన్ అవ్వాల్సిన అక్కర్లేదు నేను చెప్తాను. నేను వేరేం లేదు. ఇది మారిగా మన అన్నిట్లో ఇది మరిగంతా మనం వాడేది వల్ల అన్ని దగ్గర ఉండే కనెక్షన్ వల్లగా వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది నేను చెప్తాను. ఇది నేను చెప్పిందిలో ఇంకా దీని పైగా ఇంకా కొంచెం డెఫినేషన్ ఉండాలి. ఇంకొక చాట్ చూస్తాము. ఇప్పుడు నేను మాట్లాడిన టైం 9 అయ్యింది. నేను మాట్లాడిందిలో ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. నేను మాట్లాడింది మీకు అర్థమైందా సార్? ఇంకా కొంచెం కేట్సలు సార్. ఓకే, ఇందులో ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారండి. ఒక్కొక్కళ్ళు ఒక్క నిమిషం చూస్తాను నేను ఎవరని. ఇందాక అంకయ్య గారు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. అన్నా హ్యాండ్ రైజ్ చేసింది క్లాప్స్ కోసం అన్న, దారం గురించి. అందుకు డౌట్ ఏం లేదన్నా. రైట్. ఓకే, సూపర్. సెకండ్ మేడం ఒక ఆవిడ మధ్యలో ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మురళి సార్, నా పేషెంట్ ఎలా పుంజనమాట కలిగి సార్. అందరికి అర్థమైంది కదండి మేడం చెప్పింది? ఇప్పటి వరకు చెప్పిన సబ్జెక్ట్ అందరికి అర్థమైందా? అర్థమైందండి. సూపర్. అర్థమైంది మేడం. ఓకే, కృష్ణ గారు, సిద్ధాంత్ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు మనం అందరం పీవీహెచ్ ఫాలో అవుతున్నాము. మనం అయితే ఇప్పుడు పాజిటివ్ గా అందరినీ క్షమించమని అడుగుతున్నాం. మనం క్షమించి మర్చిపోతున్నాం. కానీ వాళ్ళు మన గురించి నెగిటివ్ గానే ఆలోచిస్తున్నారు. మనం అలాగా క్షమాపణ అడుగుతూ క్షమాప్రార్థనలు చదువుతున్నాం. అప్పుడు వాళ్ళలో మార్పు ఏమైనా వస్తుందా అండి? ఓకే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండి మనం క్షమాపణ పెడతాము, క్షమాపణ చేస్తాము, అంతా కరెక్ట్. వాళ్ళు మన దగ్గర మన కార్డ్స్ చంపుతా ఉంటారు. వాళ్ళు ఎట్లా వాళ్ళు సరి చేసేది అని అడుగుతారు సార్, కరెక్టా? ఓకే, దీనికి ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే సార్ బాగా చెప్తున్నారు సార్. డివైన్ ఫైర్ నీకు తెలుగులో சொல்லுங்க. నేను దివ్యాగ్ని சார் எனக்கு நான் தமிழ்ல சொல்றேன், நீங்க தெலுங்குல சொல்லுங்க, எனக்கு அந்த வார்த்தை வராது. நான் தெய்வீக நெருப்பாக இருக்கிறேன், நான் இறைவனின் விருப்பத்திற்கேற்ப தூய்மையாக இருக்கிறேன் அப்படின்ட்டு అటెండ్ చెప్పేసి మనం ప్రతి వాళ్ళని మనం బ్లెస్ చేస్తాము. బ్లెస్ చేసేటప్పుడు ఏం అర్థం దీంట్లో ఉండదంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ని పెట్టుకోమే, వాడికి ఫ్రెండ్కి నేను డివైన్ ఫైర్ చెప్తాను. డివైన్ ఫైర్ ఫ్రెండ్కి చెప్పేటప్పుడు நான் தெய்வீக நெருப்பாக இருக்கிறேன், நான் இறைவனின் விருப்பத்திற்கேற்ப தூய்மையாக இருக்கிறேன் అట నేను చెప్తాను. నేను ఫ్రెండ్కి చెప్పేటప్పుడు என்னுடைய நண்பர், మై ఫ్రెండ్ ఈస్ అ డివైన్ ఫైర్ ఆఫ్ డివైన్ ఫైర్, మై ఫ్రెండ్ ఈస్ ద ప్యూరిటీ గాడ్ డిసైర్ అంటారు. నా ఫ్రెండ్ డివైన్ ఫైర్ గా ఉన్నాడు. సారీ, நான் தமிழே சொல்றேன்.
என்னுடைய நண்பர் தெய்வீக நெருப்பாக இருக்கிறார், என் நண்பர் இறைவனின் விருப்பத்திற்கேற்ப தூய்மையாக இருக்கிறார், நான் வாழ்తున్నా, బ్లెస్ చేస్తాను. అటంటే ఏమర్థమంటే మా ఫ్రెండ్ లోతో దేవుడు ఒక కనెక్షన్ చేస్తాను. వాడు దేవుడు ఎట్ట ప్యూర్ గా ఉన్నాడో అదే మరి నా ఫ్రెండ్ లో ఉండాలనేసి డివైన్ కనెక్షన్ నా ఫ్రెండ్ కి కనెక్ట్ చేసేటప్పుడు డివైన్ బ్లెస్సింగ్స్ డైరెక్ట్ గా నా ఫ్రెండ్ కి పోతాది. డివైన్ కనెక్షన్ ఫ్రెండ్ కి పోయేటప్పుడు బ్లెస్సింగ్ చేయను కొంచెం రోజుల్లో వాడికి ఒక చేంజ్ తెలుస్తుంది, చేంజ్ ఖండితంగా వస్తుంది అని చెప్తాను. ఇప్పుడు నేను బ్లెస్ చేస్తాను, అబ్బా నువ్వు బాగా ఉండాలబ్బా నా బ్లెస్ చేస్తాను. నేను బ్లెస్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే నేను బాగా ఉండాలని చెప్పేటప్పుడు నా దగ్గర ఉండే ఒక నెగటివ్, నా ఇన్నర్ లో ఉండే కూడా ఒక యాక్షన్స్ ఇదంతా చేరి ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళకి పోను, ఖండితంగా పోను. మనమేం అంత పరమాత్ముడు ఎవరు మనం కాదు. నేను బ్లెస్సింగ్ చేసేటప్పుడు వచ్చేసినాడు నా దగ్గర, బ్లెస్సింగ్ చేసేటప్పుడు తిట్టేటంతా తిట్టేసి ఇప్పుడు వచ్చేసినాడు అతను లోట మనసులు తలుచుకొని నువ్వు బాగా ఉండాలబ్బా అతను నేను బ్లెస్ చేస్తాను. ఇది బ్లెస్సింగా? అయితే దానివల్ల సార్ చెప్తారు ఎవరినో బ్లెస్ చేసే ప్యూరిటీలో ఎవరినే లేదు. దానివల్ల ఎవరు మీ దగ్గర బ్లెస్సింగ్ అడిగినానో దేవుడిని కనెక్షన్ చేసేయండి. దేవుడు ఎట్ట ఉన్నాడో వాడు కనెక్షన్ మారి ఆ ఫ్రెండ్కి చేసేయండి సరే, నైబర్కి చేసేయండి సరే, హస్బెండ్కి చేసేయండి సరే, వైఫ్కి చేసేయండి సరే, వాళ్ళకి డివైన్ ఫర్ చదివేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ వచ్చేటప్పుడు వాడుగా దేవి మనములు వస్తుడు. ఏమో చేస్తారో చెప్తారు, నేను చదువుతాను, నేను చెప్తాను అట్లని మనం చెప్పే మాట వాడి చెవులు అప్పుడు దా వినను. దానికి బ్లెస్సింగ్స్ వచ్చి ఫర్గినెస్ ఒకసారి చదివితే బ్లెస్సింగ్స్ 3 times మనం చెయ్యాలి. మనం చెయ్యని సార్ 100% చెప్తాను సార్, చెయ్యను వాళ్ళతో బాగా చేంజ్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ 100% వస్తుంది. అయితే ఒక్కొక్కరికి 2 రోజు 1 నెలలో చేంజ్ వస్తుంది, ఒక్కొక్కరికి ఒక 2 నెలలు అవుతుంది, ఒక్కొక్కరికి 6 నెలలు అవుతుంది. అయితే చేంజ్ వస్తుందంటే 100% చేంజ్ వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి అంతే. అంతగా మనం చేసేది ఇంకో కరెక్ట్ లేదని అర్థం. కొంచెం ఎక్కువగా చేయండి, 3 times ఒక 10 times చేయండి, వాళ్ళ దగ్గర ఒక చేంజ్ ఖండితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఖండితంగా వస్తుంది. కొంచెం టైం అవుతుంది అంతే. ఆ డివైన్ ఫైర్ బట్ట మనం ఒక క్లాస్ ఇస్తాం, అది బాగా మీరు రిసీవ్ చేసుకుంటే బాగా. ఇప్పుడు ఏం చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతుంది కొత్త మాటలు ఎదే కాదు, సార్ చెప్పిందిదా. అయితే మనం ప్రాక్టికల్ ఉండే ఒక విషయంలో వచ్చి చెప్పేటప్పుడు మనకు కరెక్ట్ గా పడుతుంది. ఇదేదా వేరే ఏం లేదు మేడం అంతే. ఇది మారిగా మాట్లాడడం ఖండితంగా మీ వలన ఏ మారిగా మాట్లాడడం ఖండితంగా ముడుతుంది. అందరూ ట్రై చేసి ఉంటే అందరి వల్ల ముడుతుంది. ఏమి ఇది బ్రహ్మసూత్రం ఏం కాదు అంతే. చిన్న చాదర్ సింపుల్ ఎగ్జాంపుల్స్ అంతానే మన ఫ్యామిలీ డైలీ రెగ్యులర్ గా జరిగే ఎగ్జాంపుల్స్ దా మనం చెప్పి, నేను కొత్తగా ఎదిగే చెప్పలే, అందరు లైఫ్ లో జరిగే విషయంలో మనం డిస్కస్ చేస్తున్నాం. అర్థమైంది అనుకుంటండి. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు హ్యాండ్ రైస్ చేశారండి. అంతే మేడం, చెప్పండి మేడం. మా బాబు సంతానం గురించి నేను శబరీషి సంతానం దివ్యాజ్ఞకంత శబరీషి సంతానం కలగటంలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది అనుకుంటాను మేడం. వేడుకొని బాగా కళ్ళమ్మటి నీళ్లు, నాకు ముక్కమ్మటి బాగా కారిపోవటం, ఆవలింతలు కూడా పెద్దగా బాగా వస్తున్నాయి. ఎవరికి? మీకు? మీకా కొడుకా? నేను తలుచుకుంటా మా బాబు గురించి. ఆవలింతలు వచ్చేది ఎవరికండి? నాకే వస్తున్నాయి. ఏమంటే మేడం, ఎవరు మన క్షమాబంధన చదివితేనో, పరిగణ చదివితేనో, బ్లెస్సింగ్ చేసానో, మనకు ఆవరింపులనో, మనకు టైర్డ్నెస్ నో, మనకు కొట్టావిలు ఎదంతా వచ్చినంటే మన దగ్గర వాళ్ళ గురించి ఏమంతా నెగటివ్ ఉండదు, అదంతా వెళ్ళిపోతుంది అని అర్థం. ఇప్పుడు బాబుకి వెళ్ళిపోతుందట్టేనా నెగిటివ్? నిజమో. మీరు తలుచుకుంటారు బాగా బాబు బాగా ఉండాలన్నమాట, నేను తెలుస్తాను మీరు తలుచుంటారు. అయితే అది లేదు, అది లేకుండా మీరు నెగటివ్ గా ఏదో తెలుసున్నారు బాబునే. వీడు ఇట్లా ఉండాడు, వీడు ఎప్పుడుదా బాగోపోతాడు, వీడు ఏది సరిపోతాడు, మరి ఏదో ఒకటి మీరు శ్రద్ధలో ఉంటుంది, ఏదో ఒక నెగటివ్ ఉంటుంది వాళ్ళ గురించి. వాడికి వచ్చే బిడ్డకి ఏం వయసుమా అబ్బాయికి? బాబుకి 35 ఏళ్ళు ఉన్నాయండి. తలుచుకుంటా అది ఏది బాబుకి ఏది ఉండదో అది వచ్చి బయట వెళ్ళిపోతుంది. దానివల్ల దాని గురించి రిమూవ్ లో కూర్చుండేటప్పుడు కూడా మనకు అట్లనే మనకు అట్లే మనం నిద్ర పొడిస్తే అది ఎంత ఏమంటే మనలో ఉండేది బయట పోతుంది అని అర్థం. ఒక 2 రిమూల్ 3 రిమూల్ 4 రిమూల్ అంతా కూర్చుంటే అంత బయట పోయినాక మళ్ళా ఒక 10 రిమూల్ అయిపోతే మనం క్లియర్ గా కూర్చుంటాం. మన లోపల అన్ని బయట పోయిందని అర్థం.
దాదాపు 6 నెలల నుంచి అండి కళ్ళమ్మట నీళ్లు కారిపోతానే ఉంటున్నాయి 6 నెలల నుంచి. అట్లయితే ఇంకా ఎమోషన్స్ ఉంటుంది అని అర్థమమ్మా. ఇంకా మీరు చెయ్యాలని అర్థం. మీకు ఎమోషన్ హీలింగ్ తనిగా మీరు చెయ్యాలి. అది ఇంత చేస్తా వస్తుంటే ఇంకా విన్నట్టుగా సరిపోదు. ఎప్పుడు మన క్షమాబంధన అయితే చైల పెట్టి కండ నీళ్ళు వస్తుందో మన హృదయంలో చాలా కష్టంలో చాలా ప్రాబ్లంలో ఉంటుంది అర్థం. అది మీరు ఎత్తి చదవను మనకి ఏమి రీజనే తెలీదు. మనకి ఏడుపుగా వచ్చును, మాటలే రాదు, కండ్లు జిరగవచ్చును. అన్నిటికీ కారణం మన లోపల ఉండేది బయట వస్తుంది అంతే. దాని గురించి సంతోషపడండి. దాని గురించి ఏ ప్రాబ్లమో కాదు. అంతా వచ్చేసినట్ట మళ్ళీ ఏం లేదు లోపల. మళ్ళా అంత డివైన్ కనెక్షన్స్ తో మనకు ఉంది. ఇప్పుడు బాబు దోషం కూడా పోతున్నట్టేనా? బాబుకు పెళ్ళయిందమ్మా? పెళ్ళయి 5 ఏళ్ళు అయ్యింది. ఓకే. బాబు చదువుతున్నారా? జాబ్ చేస్తున్నాడు. చదువుతున్నారా? అలా కాదండి, చదువుతున్నారా? బాబు పేరు మీద. సార్ అడిగానా సార్? మేడం మీ బాబు అఫర్మేషన్స్ చదువుతున్నారా లేదా అని అడుగుతున్నారండి. బాబు చదవట్లా. బాబు పేరు మీద నేను చదువుతుంటే నాకు బదులు మీరు అన్నం తినండి అమ్మా. ఎట్టమ్మా అది సరిపోతుంది. అదే మరి అబ్బాయి కర్మ బ్యాలెన్స్ అవ్వాలంటే అబ్బాయి చదవాలండి. ఎవరి కర్మని వాళ్ళే బ్యాలెన్స్ చేసుకోవాలి. అబ్బాయి కర్మని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మేడం చెప్పినట్టు అబ్బాయి బదులు అన్నం తిన్నట్టే. అబ్బాయి కర్మ ఉంటుంది, మీరు చేస్తున్నారు, దాని వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు కూడా చదవాలి. కాదు అది వాళ్ళు కూడా చదవాలి. కాదండి, వాళ్ళకి బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మేడం నేను చెప్పారు కదా క్లాస్ లో బ్లాక్స్ ఎలా వస్తాయో, వాళ్ళు ఎప్పుడూ అనుకుంటుంటారు మాకు సంతానం వద్దని. అది బ్లాక్ అవుతోంది, దాన్ని మీరెలా తీసేస్తారు? వాళ్ళే తీసేసుకోవాలి. అది వాళ్ళ బ్లాక్ వాళ్ళు తీసుకోవాలి, మీరు తీసేయలేరు. అదేనండి. వాళ్ళు చదవాలి. ఓకే. సుబ్రహ్మణ్యేశ్వర్ గారు లాస్ట్ క్వశ్చన్ అండి. సుబ్రహ్మణ్యేశ్వర్ గారు నమస్తే అండి. తల్లిదండ్రులకి క్షమాప్రార్థన అనేది ఒకటి ఉంది కదా. తల్లి తండ్రి ఇద్దరు లేకపోతే వాళ్ళను కూడా క్షమాప్రార్థన అడగాల వాళ్ళు కాలం చేసి ఉంటే? ఖండితంగా. వాళ్ళు లేకపోతే కూడా వాళ్ళకి మనం ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటున్నారంటే వాళ్ళకి మన రోజు చదవచ్చు. తల్లిదండ్రులు లేకపోతే ఇప్పుడు కొత్తగా మన PVH లో వచ్చి ఉన్నామని పెట్టుకోండి. మనం ఉండేట వరకు మన తల్లిదండ్రికి మంచిది మనం చేసి ఉంటాము, మంచిగా మనం కలిసి ఉంటాము. సచ్చిన వెనకాలగా అయ్యో మన తండ్రి ఇట చేసినాడు, మన తల్లి ఇట చేసినాడు మనం తలుస్తున్నాం. దానివల్ల మన చచ్చిన వెనకాలను వాళ్ళ గురించి మన ఆ అఫర్మేషన్ ఎత్తి ముందుకు పెట్టుకుని, అబ్బా నీ ఉండేటప్పటి వరకు నిన్న గురించి నేను తెలియలేదు, నీ చచ్చిన వెనకాలగా నువ్వు ఎంతంతా మంచిది నాకు చేసినావు నాకు తెలుస్తుంది. దయచేసి నేను తప్పు చేసిన అన్ని తప్పులను నువ్వు పరిగి చేయాలి అనేది ఖండితంగా చచ్చిన వెనకాల 1 or 2 days 3 days మీరు ఖండితంగా చదవాలి. దాని వెనకాల అక్కర్లేదు, ఖండించగా చదవాలి. ఎక్కడున్నా సోల్ కది పోను. మనం ఉండే వరకు మనం ఏ తల్లి తండ్రిలా మనం పెట్టి వాళ్ళ పూజించాలి. ఏం చెయ్యాలి? మనం ఏదో ఒక తప్పు మనం పెట్టి ఉండాము మన హృదయంలో ఉంటుంది, అది మనకి తెలవదు. దానివల్ల వాళ్ళు ఏ దీంట్లో ఉండినా మనకి ఒక కనెక్షన్ మంచిగా ఉండాలా. దానివల్ల ఒక్కటి మట్ట తెలుసుకోండి సార్, ఒక షార్ట్ పాయింట్. 1 లీటర్ పాలు ఉండాలి. ఆ పాలు తీసి పాలు కాంచాలంటే ఆ పాత్రము శుద్ధంగా క్లియర్ గా కడిగి ఉండాలి. అప్పుడుదా ఆ పాలు పోయినాం. ఆ పాలు దాని పెరగాలంటే ఏదైనా ఒక్క మురికి ఉంటేనే, ఒక డస్ట్ ఉంటే కూడా పాలు చెడిపోను. అట్టనే పెట్టినా కూడా పొయ్యిలో పెట్టే కూడా స్టవ్ లో పెట్టే కూడా పాలు చెడిపోను. అంటే ఏదో ఒక సరిగా క్లీన్ చేయలే, సరిగా కడగలే, ఏదో ఒక చిన్న డస్ట్ ఉండాలి, పాలు చెడిపోను. అది మాదిరిగా మీరు ఆ డివైన్ తోడు కనెక్షన్ పట్టి అన్ని చేసేటప్పుడు ఏ ఒక నెగటివ్ కనెక్షన్ ఒక్క స్పాట్ ఒక క్లియర్ ఉంటే కూడా మన సరిగైన పాయింట్ లో మన ఫోన్ కాదు చెడిపేసినాం, మన ఎర్జీని చెడిపేసినాం. ఒక్క నెగటివ్ లోపల ఉంటే అన్ని పాజిటివ్ లో చెడిపేసినాం. దానివల్ల మన ఎవరుగా ఉంటానో వీడికి చదవాల, వాడికి చదవాలి, ఏది అక్కర్లేదు. అందరూ ఎవరు నేను చేసింది ఎవరికంతా బాధించడనో అందరూ నన్ను పరిగించండి. జనరల్ గా ఒక ఇది మేము చెప్పుకుంటాం, మేము మా క్లాస్ లో చెప్పుకుంటాం. వీళ్ళు వాళ్ళంతా కనిపెట్టేదాన్ని కదా. ఈ రోజు తల్లారి ఉండి ఈ కొద్ది వరకు ఎవరంతా నా మాటలో కష్టం పొందారో, ఎవరికంతా నా ఇబ్బంది చేసిండానో, ఎవరికంతా నేను చేసిన యాక్షన్ కష్టంగా ఉంటుందో ఆ అన్ని సోల్ను నన్ను ఫర్గివ్ చేయండి.
నంబర్ 1. నంబర్ 2, ఎవరంతా నన్న గురించి కనెక్షన్ ఇచ్చి ఉంటారో, ఎవరంతా నాకు చెడుపు చేసి ఉన్నారో, ఎవరంతా నన్న గురించి చెడ్డ దగ్గర తెలుస్తున్నారో వాళ్ళందరినీ నేను ఫర్గివ్ చేస్తున్నాను అంతే. దీని లోట మొత్తం అనిపోతుందమ్మా అంతే. ఈ వాండ్ బట్టి చేస్తుంటే తోట అప్పుడప్పుడే ఫర్గివ్ చేస్తా ఉంటామంటే టక్ మనకు క్లియర్ అవుతుంది. క్లియర్ అయ్యేది వల్ల ఏమవుతుందంటే మనం మంచిదే చేస్తాము, మంచిదే జరుగుతుంది. మనం ఏదైతే మనకి జరగాలని తలిస్తామో అది ఇంత మనకి జరుగుతుంది. ఓకే సార్. చిన్న రిక్వెస్ట్ థ్యాంక్ యూ. మేడం గారు చిన్న రిక్వెస్ట్ అండి. అదే నేను పీవీహెచ్ ఫాలో అవుతున్నాను మేడం, మా వైఫ్ ఫాలో అవ్వట్లేదండి. కొంచెం షోల్డర్ పెయిన్ అది మామూలుగా వస్తుందా మేడం, ఏం చేయమంటారండి? వాళ్ళు ఫాలో చేస్తారా? చెయ్యరా? చెయ్యట్లేదు మేడం. చేయట్లేదు ఉంటే కూడా సార్ మీరేం చెయ్యొచ్చు అంటే, ఈ షోల్డర్ పెయిన్ ఉండేది అంటే మీరు వాండ్ పెట్టి వాళ్ళకి హీలింగ్ చేస్తారండి సార్. హీలింగ్ చేస్తా ఉండండి, వాండ్ పెట్టి వాళ్ళ దగ్గర మాట్లాడండి, ఆ సోల్ దగ్గర మాట్లాడండి. నువ్వు దీన్ని ఫాలో చేస్తే, దీన్ని మంచిగా చేస్తే నువ్వు బాగుండొచ్చు, నీకు ఏ ప్రాబ్లం రాదు, ఈ జన్మలోనే ఈ అన్ని పాపములు నీకు కలిగిపోతుంది. ఏమంతా డైరెక్ట్ గా సార్ ఒక పాయింట్ చెప్తాను నేను, ఎవరే డైరెక్ట్ గా ఎవరి దగ్గర ఎవరు మాట్లాడకండి. మంచిది ఎవరికి చెప్తేనే ఎవరికి పట్టదు, ఎవ్వరు మాట్లాడకండి. ఒక షార్టెస్ట్ మెథడ్ నేను చెప్తాను, వాండ్ పెట్టుకోండి. ఏమంతా మీరు చెప్పాలని అడుగుతారో పాజిటివ్ గా ఉండేది మాత్రం వాండ్ దగ్గర చెప్తా ఉంటే ఆ విషయంలో ఆ వాండ్ రిసీవ్ చేసి ఏ సోల్ మనం చెప్తామో ఆ సోల్ కొండపోయి ఇన్సల్ట్ చేస్తుంది. ఇది 1000 మెంబర్స్ నేను సూచిస్తుంది. దీన్ని ఒక రియాక్షన్ సార్. ఫర్గివ్ వస్తుంది లేదంతా కూడా మళ్ళా సార్ వాండ్ పెట్టుకొని నేను మాట్లాడండి. చూడండి ఆ సోల్ దగ్గర, హస్బెండ్ అంటే హస్బెండ్ సోల్ మాట్లాడి చూడు, అబ్బా నీ వల్ల నేను ఇంత కష్టపడతాను, నాన్న కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నా వల్ల కాలేదు, నా వల్ల చేయడం కాలేదు, మీకు నాకు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే నేను బాగుంటున్నాను, నాకు ఈ ప్రాబ్లం ఉండదు, అది ఉండదు, మీరు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మంచిగా అట్లా మీరు ఈ సోల్ దగ్గర ఈ వాండ పెట్టి నేను మాట్లాడుతుంటే ఈ మాట్లాడే మాట అంతా ఎత్తుకుని పోయి ఆ హస్బెండ్ సోల్ దగ్గర ఎత్తుకుని పోయి ఇచ్చేసు, ఈ వాండ ఎత్తుకుని పోయి స్టోర్ చేసేసు. 2-3 రోజుల్లో వాళ్ళ దగ్గర ఒక చేంజెస్ మాకు బాగా తెలుసు. మీకు ఏమి నేర్లో మాట్లాడవండి, ఫోన్లో మాట్లాడవండి, డైరెక్ట్ గా ఏం చేయాల్సిన అక్కర్లే, వాన్ పెట్టుకుని బట్టి మీరు మాట్లాడి చూడండి. మీరు ఎట్ట రిజల్ట్ వస్తుంది చూడండి. మా తమిళనాడులో ఈ టెక్నికల్ గా సక్సెస్ 100% సక్సెస్ అవుతుంది. నువ్వు వాన్ పెట్టుకుని మాట్లాడు అంతదా, అది నీకు ఫ్రెండ్ పెట్టుకో అంత. వాళ్ళు నా క్లాస్ ఎత్తురు, మేడం నా ఇట్లా చేసింది, మేడం నా అట్లా చేసింది, ఇట్లా చేసింది, ఇది మరి వాళ్ళంతా చెప్పిన ఒక అదిగా నేను ఇంత మరి క్లాస్ ఎత్తాను. అంత విషయాలు వాళ్ళు చెప్తున్నాను. అంటే మేడం వాడిని ఎదురుకుండా పెట్టుకుని నేను పలానా వాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకోవాలా? లే మేడం, ఇప్పుడు చెప్తాను చూడు మేడం. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నాను, ఇప్పుడు మురళీ సార్ దగ్గర మాట్లాడు సార్. మురళీ సార్ చెప్పేది ఇది వినేది పెట్టుకోండి, నేను వింటా. ఇప్పుడు నేను తెలుసుకుంటాను మురళీ సార్ అట్లా నేను చెప్తుంటే ఎంతో లోకంలో మురళీ సార్ ఉంటారు. అయితే నేను ఎవరినో మురళీ సార్ని కలిస్తానో ఆ మురళీ సార్ కూడా ఇది కనెక్ట్ అవుతుంది. అది పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎవరిని తెలిసింది, ఈ మురళీ సార్ని తెలిసింది. సో నేను చెప్తాను సార్, మీరు ఈ క్లాస్ నాకు ఏర్పాటు చేసి ఇస్తారు, నాకు చాలా సంతోషము. మీరందరూ నేను చెప్పిన అందరికి బాగా కరెక్ట్ గా పుంజుకుంటే మీలో ఒకటగా నన్ను తలుచుకుంటే అంత థ్యాంక్స్ నా మీకు దశ రావాలి. అట్టని నేను వాండ్ దగ్గర మాట్లాడతాను పెట్టుకోండి. ఈ అతనే ఎత్తుకుని పోయి వాండ్ ఎత్తుని పోయి ఆ మురళీ సార్ సోల్ దగ్గర పోయి చెప్పేసాను, ఆయనకి తెలియకంట మేడం మీరు మాట్లాడింది అనుకుంటే మీ జ్ఞాపకమే నాకు వస్తుంది మేడం, మీరు ఇట్లా ఉంటారు మేడం, అట్లా ఉంటారు మేడం, వాళ్ళు ఆటోమేటిక్ గా నా దగ్గర ఫోన్ మాట్లాడి నా దగ్గర మాట్లాడుతారు. మాట్లాడాను కదా దీని దగ్గర, అది పోయి ఇది ఆపోజిట్ గా నేను చెప్తాను చూడండి. సార్ మీరు చేసేది ఇది సర్లేదు సార్, ఏముంటుంది ఇది జీమిట్లో ఇది మరి మాట్లాడకూడదు సార్, నన్ను తిట్టి మీరు తప్పు సార్, మీరు ఎలా సార్ ఇట్లా చేసేది, ఏముంటుంది మీరు చేసింది తప్పు సార్, అట్లనే ఇంటర్మీడియట్ మీరు మాట్లాడకండి చేయండి కదా సార్, మీరు మార్చుకోండి సార్, అట్లనే నేను అడ్వైస్ చేస్తాను, మురళీ సార్కి అడ్వైస్ చేస్తాను. ఈ మాట అట్లనే పోయి మురళీ సార్ సోల్ పోయి చేరిపోయినాక మురళీ సార్ కట్టారు, మన జీవిట్లో తప్పుగా మాట్లాడేసింది మేడం తప్పుదా, ఎట్ట మనం మేడంకి సారీ అడిగేది అట్లా తలుస్తా ఉంటారు. పర్వాలేదు సార్ మీరు ఏం తప్పు చేస్తేనే నేను క్షమిస్తాను ఈ మాటలు చెప్పింది కదా, ఈ వర్డ్స్ వచ్చి మురళీ సార్ సోల్ దగ్గర అటాచ్ అయిపోతుంది. ఒక 2 రోజులు తారి వాళ్ళే ఏం చేస్తారంటే మేడం సారీ మేడం నేను తెలియకట్లా మాట్లాడేసి మేడం ఏదో ఒక అవసరంలోనే అట్లా చెప్పేసి మేడం అట్టనేసి ఈ మాటలు పోయి ఆ సోల్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఒక యాక్షన్ ఇచ్చి వాళ్ళు ఆటోమేటిక్ గా నా దగ్గర మాట్లాడేమాట ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి
వచ్చును. ఇది దేవుడు ఒక యాక్షన్. నీకు నాకు జగడాలు మేడం, ఇంకా షార్ట్ గా చెప్తాను మేడం. నీకు నాకు జగడాలు, మీరు వచ్చి నా దగ్గర మాట్లాడేది పెట్టుకోండి మేడం. మీరు మాట్లాడాలి. నేనేం చెప్తా అంటే, అమ్మా ఏదో నేను ఎప్పుడో తప్పు చేసింది, ఏదో నేను మాట్లాడేది నీకు తప్పుకుంటది. ఎప్పుడు నేను మాట్లాడితే కూడా నాకు తెలియదు. దయచేసి నేను మాట్లాడేదాన్ని నీకు తప్పుగా ఎక్కువకండి. నీకు మన ఇద్దరు పక్కన ఉంటాం, మన ఇద్దరు మాట్లాడాలి, ఫ్రెండ్స్ గా ఉంటాం, వేరేమన్నా మనకి అక్కర్లేదు. ఊరికి మొగం చూసేటప్పుడు ఒక నవ్వుకుంటాం. ఏ తప్పు చేసినా నన్ను క్షమించండి. అట్టనే నేను దీంట్లో మాండి పెట్టి నేను మాట్లాడతాను. పక్కలు మీరు ఉండాలి పెట్టుకోండి మేడం. నేను పరిగి వచ్చేస్తాను. ఈ ఫర్గినెస్ మీ సోల్ దగ్గర వచ్చేసింది మేడం. మిమ్మల్ని మీకు తెలియకుండా మీరు ఏం చేస్తుంటా మరుసటి దినం నా దగ్గర, అమ్మా మీరు బాగుండారా, ఎట్లా ఉండారు, కొడుకు వచ్చినాడా, కోడలు వచ్చినాడా, నీకు తెలియకుండా మీరు నా దగ్గర మాట్లాడతారు. ఇది ఎంత జరుగును మేడం, ఖండితంగా జరుగుతూ వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఖండితంగా జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా